ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చూసుకుందాం. మరి నిన్న నుంచి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రభా ఏ విషయాన్ని చెప్పాలి, ఎందుకంటే నాకేం లైక్ కనెక్ట్ కాలే ఏది చెప్పాలనేది చాలా మనసులో ఉంటాయి. కానీ సరే ఎందుకో ఈరోజు పొద్దున్నే ప్రార్థన చేసుకొని నేను ఇంకా స్టార్ట్ చేసినప్పుడు ఈ యొక్క టాపిక్ ఈ యొక్క విషయం నాకు వచ్చింది. ఎందుకంటే చాలాసార్లు యవనస్తులు కూడా అనారోగ్యం కానీ లేకుంటే మనందరూ అనారోగ్యంలో వెళ్తుంటాం, లేకుంటే చింత దిగులు చాలా విషయాల్లో వెళ్తున్నప్పుడు నాకు పొద్దున ఈ యొక్క విషయాన్ని మనం నేర్చుకుంటే బాగుంటుంది అనేది, అంటే దేవుని చిత్తం అనుకోండి, కానీ కొన్ని విషయాలు గుర్తు చేస్తాడు దేవుడు. పరిస్థితులు చర్చిలో గుర్తు చేసి ఇది బాగుంటుందని మనసులో వచ్చినప్పుడు సో దేవుడు దానికి తగ్గట్టుగా మనం ముందుకే కూర్చున్నప్పుడు దాని విషయము ఆయన బయలుపరచడం జరుగుతుంది అనమాట. సో నేను యాక్చువల్గా ఇది చాలా లెంతీ సీరియస్ తీసుకోవాలని ఆశపడతాను. అర్థమవుతుందా? అంటే లైక్ చాలా డీటెయిల్గా పోవాలని ఆశపడతాను. ఈరోజు నేను దీంట్లో పోయే కొద్దీ చాలా విషయాలు తీసుకోవాలని ఆశపడతాను. ఐ డోంట్ నో, ప్రార్థన చేయండి. దాదాపు టోటల్గా దురాత్మల గురించి కంప్లీట్గా నేను బయటికి తీసుకురావాలనేది ఆశ నాకు. ఎందుకంటే శత్రువు గురించి సరిగ్గా మీకు అవగాహన లేకుంటే ఓటమి మందే ఉంటుంది పిల్లరా. శత్రువు గురించి నేను సరిగ్గా అర్థం చేసుకోకుంటే ఓటమి మందే ఉంటుంది, మనం ఓడిపోతాం. అందుకే పౌలు కూడా అంటాడు, 2 కొరింథీ 2:11 అంటాడు, కరెక్ట్ అయితే 2 కొరింథీ 2:11 అంటాడు, మీరు సాతాను యొక్క ఆయుధాల గురించి అజ్ఞానంగా ఉండొద్దని అంటాడు. అమ్మా 2 కొరింథీ 2:12 ఎవరైనా చదువుతారా? తీసారా? 2 కొరింథీ 2:11 చదువుతారా? 2 కొరింథీ 2 సాతాను మనలను మోసపరచుకొనున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. చూసారా అమ్మా, సాతాను తంత్రములు ఎరుగని వారము కాము. మనం సాతాను తంత్రాలని బాగా తెలుసుకున్న వాళ్ళమే ఉండాలి బిడ్డ. సో అందుకే ఇట్ కెన్ గో ఫర్ అగైన్ 5-6 months. సో బట్ కంటిన్యూగా వచ్చి వినండి. ఎప్పుడైనా రాలేనప్పుడు ఖచ్చితంగా దాన్ని నెట్లో దాంట్లో వినొచ్చు మీరు ఆన్లైన్లో. ఓకే, ఐ డోంట్ నో ఎక్కడ స్టార్ట్ చేయలేమో, బట్ నాకు దొరికినట్టుగా నేను స్టార్ట్ చేస్తాను. సో ముఖ్యంగా మీకు నాకు కావాల్సింది డిమోనిక్ పవర్ ఈజ్ రియల్ మా, అంటే సాతాను అనేవాడు నిజం, సాతాను శక్తి కూడా నిజం. ఎందుకంటే క్రైస్తవులోనే కొంతమంది లేనట్టుగా ఉంటారు, కొంతమంది అసలు వాడితో పని ఏంటి. ఇప్పుడు ఆయన అంటాడు, పౌలు అంటాడు, మేము ముందరే చదివా, వాని యొక్క తంత్రాలు మనం ఎరగని వారం కాదు. మనతో యుద్ధం ఉంది. మనం సండే కూడా, లాస్ట్ సండే కూడా నేను చెప్పాను, నేను మీకు ఇంకా రానున్న నా సండేస్ కూడా నాకు దాదాపు 3-4 వారాలు 3 weeks 3-4 weeks వాని గురించే ఉంటుంది ఎక్కువగా. ఓకేనా? సో హీ ఈజ్ దేర్. లైక్ డెవిల్ ఈజ్ అలైవ్. ఓ రకంగా గాడ్ ఈజ్ అలైవ్ అంటామే. సో డెవిల్ ఈజ్ ఆల్సో అలైవ్, వాడు ఉన్నాడు. సో వాని గురించి తెలుసుకుని, ఎంత దేవుని గురించి తెలుసుకుంటామో వాని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే వాడు ప్రయత్నం చేశాడు మనం తెలుసుకోకుండా ఉండాలి దేవుని గురించి అని. సో అందుకనే వాడి గురించి తెలుసుకున్నప్పుడు మనం దేవుని గురించి కూడా చక్కగా తెలుసుకున్న వాళ్ళు అవుతాం. సో అందుకే సాతాన్ అనేవాడు ఉన్నాడని మనకు బాగా తెలిసినలా. సో అంతేకాకుండా పిల్లరా, నేను బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, సాతాన్ యొక్క యేసయ్య వాడిని నాశనం చేసిన తర్వాత సాతాన్ యొక్క ప్రయత్నం అంతా ఏంటంటే నన్ను బంధించి పెట్టాలా. ఇప్పుడు మీరు చూస్తే ఒక దేశం ఇంకో దేశాన్ని యొక్క ఆర్మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అరెస్ట్ చేసి పెట్టాలా, నన్ను అనుక్షణం అరెస్ట్ చేసి పెట్టాలని వాడి కోరిక. వాడికి బాగా తెలుసు, మనం ఫ్రీ అయిపోయామనుకో, వాడు మనల్ని అరెస్ట్ చేయలేకపోయాడు అనుకో, మనం వాడిని అరెస్ట్ చేస్తామని, వాని పనులని జరగనీము. అందుకనే వాడు అనుక్షణము నీకు నాకు బంధించి పెట్టాలనేది వాని కోరిక. సో అందుకనే చాలా అవసరము వాని గురించి సంపూర్ణ జ్ఞానం. వాడిని ఎప్పుడు స్మరించాలని నేను చెప్పను, కానీ
శత్రువు గురించి చాలా వాని టార్గెట్, వాని యొక్క పవర్ గురించి, వాని యొక్క కుతంత్రాల గురించి ఇప్పుడు చదువుకున్నట్లుగా ఇంకో చోట పౌలు అంటాడు, సాతాన్ని వాడు హవ్వను చీట్ చేశాడు వాడు. సో చీట్ చేసే పర్సన్, అందుకని వాని గురించి బాగా మనకు తెలిసింది అలా. ఓకే, చాలా దుఃఖకరమైన విషయం ఏమంటే, ఐ మీన్ యేసు ప్రభువుని ఎరుగని వాళ్ళకి వాని గురించి బాగా తెలుసు. వాడు ఎంత శక్తివంతుడో, వాడు ఏం చేయగలడో కదా. అందుకే మీరు శ్మశాన వాటికలో పోయి చూస్తే ఆడ బిజీగా ఉంటారు వాళ్ళు రాత్రి. వాళ్ళకి తెలుసు వాని శక్తి ఏమో, వానికి తెలుసు వాడు ఎంత నష్టం చేయగలడో, మనిషికి ఎంత నష్టం చేయగలడో, వాడు కుటుంబాలను ఎంత నష్టం చేయగలడో వాళ్ళకి తెలుసు. పిల్లల ఏం మాట్లాడితే వాడు ఏం చేయగలడో వాళ్ళకి బాగా తెలుసు. సో మనకి దేవుని బిడ్డలకే తెలియదు. చాలామంది అసలుకి వాని గురించి ఒక 5% కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. ఆత్మీయ లోకంలో ఏం జరుగుతుందో తెలియక చాలామంది దేవుని బిడ్డలు ఉన్నారు. అసలు కొంతమంది ఆత్మీయ లోకం అనేది ఇన్నోళ్ళే ఉన్నారు. ఎవరు? క్రైస్తవులు. అసలు అదేంటి సార్ అది అనేవాళ్ళు ఉన్నారు. సాతానా ఉన్నారులేండి, యేసుప్రభు చెప్పలేదా సాతానా అని చెప్పి ఎన్నిసార్లు యేసుప్రభు సాతాన్ గురించి చెప్పలా. సో ఆ నాలెడ్జ్ ఉంది, కానీ బట్ బైబుల్ చెప్తుంది, మీరు చదువుకున్న వాక్యాలు ఇంకా ముందుకు చాలా వాక్యాలు చూపిస్తా, వాని గురించి సంపూర్ణంగా మనకు బాగా తెలిసిన అప్పుడే వాడిని చెక్ పెట్టగలం, అప్పుడే వాడిని అరెస్ట్ చేయగలం, అప్పుడే వాడిని నాశనం చేయగలం. మనం వాని గురించి జ్ఞానం లేకుంటే వాడు మన మీద బలవంతుడుగా ఉంటాడు. ఓకే, సో మీకు నాకు సాతాను మీద సంపూర్ణ విజయం కావాలి అంటే, ఈరోజు నేను యాక్చువల్ కొద్దిగా చెప్పాలి, నేను ఈరోజు టైం లేదు నా దగ్గర, చేయలేకపోయాను, కొద్దిగా నేను చెప్తాను ఈరోజు, రేపు 6 నుంచి కాసిన టైం తీసి. సో నీకు టోటల్ విక్టరీ కావాలి అంటే సాతాను మీద, ఆ విధంగా యేసు ప్రభు మనకు విజయం ఇచ్చాడు. పిల్లరా, యేసు ప్రభు ఏం చేశాడు? మనకు సాతాను మీద సంపూర్ణ విజయం ఇచ్చాడు. కానీ నువ్వు సంపూర్ణ విజయము ఎప్పుడు అనుభవించగలవంటే, నువ్వు ఏం చేయాలో వానికి అప్పుడు అది చేయగలిగితేనే నువ్వు సంపూర్ణ విజయం విజయాన్ని నువ్వు అనుభవించగలవు. యేసు ప్రభు చేసిన భాగం సగం, ఓ రకంగా వాడిని నల్లిఫై చేశాడు యేసు ప్రభు. కొలస్సీ 2:13-14-15 ప్రకారము వాణ్ణి రిక్తునుగా చేశాడు, వాణ్ణి నగ్నంగా చేశాడు. వాని దగ్గర ఏంది లేదు, ఇప్పుడు వాని దగ్గర శక్తి లేదు. ముఖ్యంగా నీ మీద నా మీద వానికి ఎటువంటి శక్తి లేదు. కానీ నువ్వు వానికి ఏం చేయాలో అది చేసినప్పుడే నువ్వు టోటల్ విజయంలో జీవిస్తావు. వానికి ఏం చేయాలో నువ్వు అది చేయాలా. యేసు ప్రభు చేశాడు, దాంతో సరిపోదు, నువ్వు ఏదో చేయాలా. అది చూసుకుందాం రానున్న దినాల్లో నువ్వు నేను ఏం చేయాలో. మనకు ఏంది చేసేకి లేకుండా ఉంటే, యేసు ప్రభు చేసిందే చాలు అనుకుంటే మనం ఏ సమస్యలో ఉండేవాళ్ళం కాదు. ఈ పాటికి ఈ రోజుకి మనం అనారోగ్యంలో ఉండేవాళ్ళం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పాయింట్, నువ్వు నేను చింత దిగుల్లో ఉండేవాళ్ళం కాదు. అసలు ఏ సంఘం ఇట్లుండేది కాదు. ఇప్పటికి ఎంతోమందిని మనం జయించి రాజ్యంలోకి తెచ్చేవాళ్ళం. నీ జీవితం నుంచి వ్యక్తిగతంగా ఎంతోమంది రక్షింపడాల్సింది. ఈ పాటికి నీ జీవితం ద్వారా చాలా చాలా పనులు జరిగిపోవాల్సింది. ఇప్పటికి వింటానారా? జరగలేదంటే టోటల్ విక్టరీలో నువ్వు నేను నడవడం లేదని అర్థం. ఎందుకంటే బైబిల్ ప్రకారము నువ్వు నేను పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకింపబడి ఉన్నాం. అది యేసయ్య చెప్పింది, ఆయన అబద్ధం చెప్పడు. తండ్రి ఎలా పంపాడో నేను వింటానారా? ఆయన మనల్ని పంపించాడు. పేతురు అపోస్తులు ఏమైతే చేశారో అది చేయాలి. ఇప్పుడు మనం చేయలేకపోతున్నామంటే మనం టోటల్ విక్టరీలో నడవడం లేదని. దాని గురించి డిస్కరేజ్ కాదండి. ఏదో పాపంలో ఉన్నాను నేను, ఏదో నేను శాపం ఉంది అందుకే అంటాన్నాడు పాస్టర్ కూడా, టోటల్ విక్టరీలో లేకపోవడానికి అన్నాను. అది కాదు. టోటల్ విక్టరీలో లేకపోవడానికి కారణము అజ్ఞానం, మ్యాక్సిమం అజ్ఞానం. రెండవది అజ్ఞానంతో పాటు మనము దాని గురించిన ఆసక్తి లేకపోవడం. ఓకేనా నేను? సో టోటల్ విక్టరీ. అందుకే మనకు దేవుడు యేసుప్రభు ద్వారా అంతా వచ్చినా కూడా ఈరోజు మనము అనుభవించడంలే. ఎందుకు బైబిల్ అంటుంది మనకు సమస్తం మీద అధికారం ఇచ్చాడు ఆయన.
మనం భూమి మీద ఏది బంధిస్తే ఆకాశం అందు బంధించి మనం ఏది విడుదల చేస్తే అక్కడ విడుదలవుతుంది. ఎందుకు లేదంటే గిన అమ్మా, ముఖ్యంగా మీరు నేను దానికి కారణం ఈరోజు కూడా క్రైస్తవులై ఉండి ఎందుకు అనారోగ్యాల్లో లేకుంటే చింతలో, దిగుల్లో, బాధలో ఉన్నామంటే మీరు నేను ఆయన అధికారం అయితే ఇచ్చేశాడు. నా భాగాన్ని చేయకపోవడం వల్ల, నా భాగాన్ని మనము చేయకపోవడం వల్లనే ఇప్పుడు క్రైస్తవులుగా మనం సమస్యలో వెళ్తాం లేదు. నేను ఎప్పుడు చెప్పడంలే యేసుప్రభు ఇంకా ఏదో చేయాల్సి ఉంది, ఇంకా నువ్వు క్లియర్గా ఉండాలా. యేసుప్రభు అన్నీ చేసాడు చేయాల్సినవి. ఇప్పుడు మనకున్న అనారోగ్యాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకుంటే ముఖ్యంగా కోపం రావడం కానీ, లేదంటే క్రైస్తవులు టోటల్గా సమాజంలో చూసుకున్నప్పుడు కొంతమంది తప్పుడు అలవాట్లు ఉండడము, లేదంటే మనం ఏది చేసినా అది ఫలించకపోవడము, లేదంటే లైక్ భయం వేయడము. మీకు భయం చాలా భయంకరమైన వెపన్. మనం చూసుకుందాం రానున్న దినాల్లో. ఈరోజు కొంత టచ్ చేస్తాను నేను. సో ఈవెన్ ఈ ప్రభు ఎడల అనుమానం రావడం, వాక్యం ఎడల అనుమానం రావడం, వీటన్నిటికీ కారణం ఏంటంటే మన భాగాన్ని మనం చేయకపోవడమే. నేను మన భాగాన్ని మనం చేయకపోవడం, అది భాగం మీరు నేను అర్థం చేసుకోవాలి. యేసయ్య తరఫున ఏది లేదా, సమాప్తం అన్నాడు, సమాప్తమే. ఓకే, నా భాగాన్ని చేయకపోవడం వల్లనే ఈరోజు ముఖ్యంగా క్రైస్తవులుగా మీరు నేను ఇబ్బందులు పడుతున్నాను. చూడండి, సాతాను ఎప్పుడు ఈ పిక్చర్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన ముందర మన హృదయాల్లోకి వేయడానికి, మన మనసులోకి వేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు ఏం తెలుసా, వాడు కాదు ప్రాబ్లం వీటన్నిటికీ. అందుకే బైబిల్లో చాలా చోట్ల ఈ యొక్క వాక్యాన్ని మనం వింటాం. వాడు ఎప్పుడు నీ దగ్గర నా దగ్గర ఏం ప్రజెంట్ చేస్తాడంటే, నేను కాదయ్యా ప్రాబ్లము ఇదిగో మా ప్రాబ్లము మనుషులు, ఇదిగో నీ బంధువులు, ఇదిగో అత్త మామ, ఇదిగో నీ భర్త, ఇదిగో నీ భార్య, ఇదిగో మనుషులు, సమాజము, లోకము. ప్రాబ్లం వాళ్ళు, నీకు నేను కాదు అనేది వాడు ఎప్పుడు నీ ముందర ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. బాగా జ్ఞానంగా అర్థం చేసుకోండి. అందుకే బైబిల్ ఏమంటుంది, మనం పోరాడున్నది రక్తమాంసంతో కాదు, శరీరులతో కాదు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, మనం పోరాడున్నది దురాత్మల సమూహంతో, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతో. ర్యాంకింగ్ కూడా ఇస్తాడు అక్కడ అపొస్తలుల కార్యం ఎఫెసీ 6లో మీరు చదివితే. ఓకే, ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధము, లోకనాథులు. వాడేం చెప్తాడు, నేను కాదయ్యా బాబు, నన్ను ఊరికే నేను కాదు. కానీ అందుకే ఎందుకు మాటకి మాట స్ట్రెస్ చేస్తున్నానంటే, నువ్వు ఒక మంచి వీరుడుగా, విజయుడిగా ఉండాలండి. సాతాను నీ శత్రువు, మనుషులు కాదు. నువ్వు మనుషులు అన్నప్పుడు వానితో విజయం సాధించలేవు. మనుషుల రూపంలోనే వస్తాడు వాడు, మనుషుల ద్వారానే వాడు వాడుకునేది. దేవుడు ఎట్లయితే మనల్ని వాడుకుంటాడో వాడు మనుషుల్నే వాడుకునేది. కానీ యేసు ప్రభులాగా మనిషి ఎడల మనకు దయ ఉండాలా, మనిషి ఎడల కనికరం ఉండాలా. ఎందుకంటే శత్రువు అతను కాదు. ఈవెన్ వాడబడుతున్నా సాతాను మన శత్రువు. వాడు ఆ వ్యక్తిని ఆ విధంగా ప్రొవోక్ చేస్తున్నాడు, లేదంటే నడిపిస్తున్నాడు, నీ గురించి అబద్ధాలు చెప్తున్నాడు, నీ గురించి ఇరిటేషన్ వేస్తున్నాడు, నీ గురించి అనుమానం వేస్తున్నాడు, నీ గురించి భయం వేస్తున్నాడు. ఎప్పుడైతే మా సిస్టర్ బాగా జాగ్రత్తగా వినండి, మీరు ఎప్పుడైతే సాతాను రా నా శత్రువు, మనిషి కాదు, ఈవెన్ దో మనిషి అలా చేస్తున్నా కూడా. ఎందుకంటే నాన్న, అందుకే చూడండి బైబిల్లో క్లియర్గా పరిశుద్ధ, ముఖ్యంగా కొత్త నిబంధనలో మీరు చూసినప్పుడు, పాత నిబంధనలో చూస్తే మనుషుల్ని చంపేవాళ్ళు. అది వస్తాను అక్కడ కూడా ఒకప్పుడు టైం వచ్చినప్పుడు. నేను కొత్త నిబంధన గురించి ముఖ్యంగా మాట్లాడాలా. సో ఎందుకంటే చాలా నష్టం వస్తుంది మీరు మనుషులు శత్రువు అనుకుంటే. జాగ్రత్తగా వింటే మీరు చూడండి, నువ్వు నేను సక్సెస్ కాకపోవడానికి కారణము మీలో నాలో ప్రేమ లేకపోవడం వల్ల. ఓకే, ఇట్లా చెప్తానండి. 3 కారణాలు మీరు నేను ముఖ్యంగా అనారోగ్యంలో ఉండడానికి, లేదంటే సమస్యల్లో పడడానికి 3 ముఖ్య కారణాలు. ముఖ్య కారణాలు 3 నాన్న. ఒకటి ఫస్ట్ వచ్చేసి విశ్వాసం లేకపోవడం, అంటే వాక్య జ్ఞానం లేకపోవడం, లేదంటే వాక్యాన్ని నువ్వు నమ్మకపోవడము, వాక్యాన్ని చెప్పకపోవడం. అది రెండవది ప్రేమ లేకపోవడం.
ప్రేమ లేకుంటే నీ విశ్వాసము కార్యసాధకం కాదు. రెండోది, నేను అనారోగ్యం ఉండడానికి ముఖ్య కారణము, లేదంటే సమస్యల్లో పడ్డానికి ముఖ్య కారణం ఒకటి, నీకు విశ్వాసం లేకపోవడం, వాక్యం గురించి తెలియకపోవడం, వాక్యం గురించి నమ్మకం లేకపోవడం, వాక్యం మీద విశ్వాసం లేకపోవడం. రెండవది, ప్రేమ లేకపోవడం. అంటే నేను పగ పెట్టుకొని ఉన్నాను అనుకో, మనుషులతో పగలు ఉన్నాయనుకో, నాకు మనుషుల మీద చెడ్డ చెప్తానా, వెనకలు చెప్తానా, మాట్లాడతానా, ఏదేదో చేస్తానా, మనుషుల గురించి నేను మనుషుల ప్రేమ లేకొని ఉంటే మాత్రము నువ్వు ఎప్పుడు సిక్నెస్ నుంచి బయటపడలేవు. నేను ఓపెన్గా క్లియర్గా చెప్తాను, నువ్వు కన్ఫెస్ చేయి, నువ్వు దినమంతా వాక్యం చెప్తా ఉండు, నువ్వు ఇమాజినేషన్ చెయ్యి, నువ్వు ఏమన్నా చెయ్యి. ప్రేమ లేకుంటే విశ్వాసం అనేది మొదటి పొజిషన్ నుండి కార్యసాధకం కాదు. ఎందుకంటే డీమన్స్ గురించి మాట్లాడే ముందు ఇవి చాలా అవసరం మీరు తెలుసుకోవాల్సింది. మూడవది, నువ్వు ప్రాపర్గా తిని ప్రాపర్గా పడుకోకుంటే, ప్రాపర్గా నీ బాడీని సరిగా చేసుకోకుంటే అప్పుడు కూడా నువ్వు సిక్నెస్ నుంచి బయట రాలేవు. వాడు ఈ 3 ఏరియాలో పని చేస్తాడు బిడ్డ. ఒకటి, వాక్యం ఎత్తుకుని పోయేదానికి ప్రయత్నం చేస్తాడు వాడు, ఇది ఆత్మకు సంబంధించింది. ఈడ నువ్వు సక్సెస్ అవుతావు, క్రైస్తవులు అందరూ సక్సెస్ అవుతారు ఈడ. మన అట్లా చర్చ్ కానీ లేదంటే ప్రభు కొరకు బతకాలని వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతాం. మనము కన్ఫెస్ చేస్తాము, వాక్యం చెప్తాము, మనకు తెలుసు ఇది చాలా అవసరం అనేది. ఇక్కడ ఫెయిల్ అవుతాం. ఎక్కడ? మైండ్లో వాడు నువ్వు ప్రేమించకుండా చేస్తాడు. ఇతరులని ప్రేమించకుండా ఉంటే నేను నీకు ఈరోజు చెప్తాను, రాసి పెట్టుకోండి, నువ్వు ఎవరిని జయించలేవు ఈ లోకంలో. నీ భార్యనే జయించలేవు. నువ్వు కష్టపడి సంపాదించి ఆమె కోసం బ్రతుకుతానే నీ భార్యనే జయించలేవు, నువ్వు భర్తను జయించలేవు బిడ్డ. నీ జయం ఆరంభమయ్యేది నువ్వు ప్రేమలో ఉండాల. ఎందుకు సార్ అట్లా అంటారంటే, దేవుడు అంటాడు, నీలో విశ్వాసాన్ని నేను నెరవేర్చాలి అంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాల. ఎందుకంటే ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తా అనేది సాతాను నీకు విరోధంగా, ఆ వ్యక్తి చెడ్డగా ప్రవర్తిస్తా అనేది సాతాను వలన, అజ్ఞానం వలన. నువ్వు దేవుడు నన్ను ప్రేమించే వ్యక్తివి, నువ్వు ఆ వ్యక్తితో పాటి ప్రేమ లేకుండా ఆ వ్యక్తి గురించి చెడు చెప్తున్నావు, కొండెములు చెప్తున్నావు, ఆ వ్యక్తితో మాట్లాడవు, శత్రుత్వం పెంచుకున్నావు, నీ పనులు జరగవు. మూడవది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఇక్కడే క్రైస్తవులు చాలా లూజ్గా ఉండి లేని కష్టాల్లో పడుతూ ఉంటారు. ఏంటంటే ప్రాపర్గా నిద్రపోవాలా, ప్రాపర్గా తిండి తినాలా, ప్రాపర్ డైట్ తీసుకోవాలమ్మా. అది ఎట్లుంటుందంటే ఈ 2 చేస్తాను, ఈడ వానికి వాకిలు తెరిచిపెట్టినావు. మూడో దాంట్లో రారా, వెనకల నుంచి రారా నువ్వు అన్నట్లా. ప్రాపర్గా మీరు డైట్లో దేవుడు బైబిల్ అంతా చూసుకోండి, దేవుడు భోజనం గురించి చాలా మాట్లాడినాడు, నిద్ర గురించి చాలా మాట్లాడినాడు. యేసుప్రభు తినేవాడు, యేసుప్రభు పడుకునేవాడు, ఆయన మనిషిగా వచ్చి చూపించాడు అన్ని ఏరియాస్లో ఎట్లా మనం ఉండాలా అని. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు మీకు చెప్తానంటే, నేను పెద్ద దైవజనులు చిన్న వయసులో చచ్చిపోవడం చూశాను, మీరు చూసింటారు. పెద్ద వాళ్ళు ఉండింటే ఈ రోజుకి మన దేశం ఎంత దీవించబడేదో. ఈరోజు ఆ యొక్క గొప్ప దైవజనులు ఉండి వాళ్ళు చాలా బాధపడుతుంటారు అక్కడ, రియల్లీ స్పీకింగ్ చాలా బాధపడుతుంటారు. ఎంత పెద్ద తప్పు చేసినాం మేము. సో ఇనిషియలీ 3 పాయింట్లు చెప్తాం, చాలా అవసరం. ప్రేమ మాత్రం చాలా అవసరం పిల్లరా. మనట్లా విశ్వాస సంఘాలు విశ్వాసం గురించి చాలా చెప్తున్నాం, మీరు నమ్ముతున్నారు, అందుకే ఇటు వచ్చారు, వాక్యం చెప్తున్నారు, మీరు అన్నీ బాగున్నాయి. ప్రేమ లేకుండా ఉండకండి, ఎప్పుడు కూడా ఇంకోటి చెడు చేయకండి, ఎప్పటికీ మేలు జరగదు మీకు, ఎప్పటికీ మేలు. ఆ కుటుంబం మారదు, ఆ ఫ్యామిలీలో దీవెనలు రాలేవు. దేవుడు ఎంత చేసినా నీ భాగం నువ్వు చేయలేదనుకో, నువ్వు ఆనందించలేవు. అందుకనే త్యాగం చాలా అవసరం, క్షమాపణ చాలా అవసరం. ఎందుకు యేసుప్రభు తన జీవితకాలం అంతా 33.5 సంవత్సరము ఎందుకు ఆయన ఎప్పుడు క్షమాపణ గురించి చూపించాడు? క్షమాపణ ఆయన్ని బాధ పెట్టినట్లు మనల్ని ఏడ బాధ పెట్టినారు ఆయన? ఎవరైనా చెప్పండి, ఎవరు బాధ పెట్టారు మనల్ని? అంత ఆయన్ని బాధ పెట్టినట్ల ఎంత పీడించారు ఆయన్ని. ఆ లెవెల్లో దేవుడైనా, ఆ లెవెల్లో ఆయన్ని నువ్వు దయ్యం అంటే ఎట్లుంటుంది, ఆయన లెవెల్లో నువ్వు తిండిపోతూ అంటే ఎట్లుంటుంది, ఆ లెవెల్లో ఆయనకి నువ్వు తాగుబోతూ అంటే ఎట్లుంటుందమ్మా, ఆ లెవెల్లో ఆయనకి. కానీ ఎందుకంటే నువ్వు దురాత్మని జయించాలంటే ప్రేమ అవసరం. ఓకే, ఎనియా. సో
ఈ 3 మీరు నేను కలిగి ఉండాలి. సో వాడు ఏం చేశాడంటే వాని ఫేస్ని దాచిపెట్టుకొని వాళ్ళయ్యా ప్రాబ్లము, మీ దేశమయ్యా ప్రాబ్లము, మంత్రి అయ్యా ప్రాబ్లము, నీళ్ళయ్యా ప్రాబ్లము, గాలయ్యా ప్రాబ్లము, నేనేం లేదయ్యా, నా గురించి మీరు ఆలోచించనే చేద్దాని అంటాడు. అందుకే మనం అంతా చాలా వరకు క్రైస్తవుల్లో 50-60% వీటిలో బిజీగా ఉంటారు. కానీ వాడు యాక్చువల్గా బిహైండ్ ద స్క్రీన్ ఉండేది. ఓకే, ఉదాహరణకి వాడు ఉన్నాడా లేదా బిహైండ్ ద స్క్రీన్? యేసు, మనం బైబిల్లోనే యేసు ప్రభు సమయంలో నుంచి చూద్దాం. మనం నాతో పాటు మీరు మత్తయి సువార్త 17వ అధ్యాయం 15 తీయండి. వాడు ఉన్నాడా లేదా బిహైండ్ ద స్క్రీన్? ఏ దాంట్లో అయినా కొన్ని ఉదాహరణలు ఇచ్చి మనం ముందుకు వెళ్దాం. ఈరోజు ఫస్ట్ డే, ఇంట్రొడక్షన్ డే. చదువునైనా మత్తయి సువార్త 17:15. ప్రభువా చాలండి. నేను ఇక్కడ ఒక వ్యక్తి బాధపడుతున్నాడు చాందర రోగంతో. మీరు నేనైతే ఏం చెప్తాం? ఆ సీన్లో ఆడు ఉండింటే మనం అట్లా మాట్లాడకపోయినా కలిసామనుకుని పోతా అంటే పిల్లడు కొట్టుకుంటాడు దడదడ అని మనమేమంటాం? నైనా ఓ నువ్వేమంటావు? అమ్మా మనం వెంటనే అంటాము హెరిడిటరీ సార్ ఇది. వెంటనే అంటాము మీ ఇంట్లో ఎవరికైనా ఉన్నా, మీ నాయనకి ముందు ఏమన్నా, మీ తాతలకి. ఈవెన్ డాక్టర్ తీరిపోతే అడిగేది ఏమో తెలుసా? మీ వాళ్ళలో ఎవరికైనా ఉన్నా అదే ఆలోచించండి అంటాడు ఆయన. అంటే ఆయన చెప్పేది ఏమో నువ్వు ఎట్లా బాగా కావు, ఎందుకంటే ముందు నుంచి వస్తాను ఇది అని. నేను ఈ మధ్యలో పాయింట్ ముందు చూడండి, నేను ఒక పాయింట్ చెప్పాలనుకున్నా. దయతో జెనెటిక్ అనే పదం నోట్లో రానిద్దండి. మీరు జెనెటిక్ అనే పదం వస్తే దురాత్మలకు తెలిసిపోయింది అనుకో, మీ ఎంట పడిపోతాడు వాడు. నువ్వు దేవుని జీన్స్ నీలో ఉండేది. ఆయన వేసే తినే దెబ్బ చేసి నీకు స్వస్థత లభించిందని ఎందుకంటాడు ఆయన? జీన్స్ జెనెటిక్ ఇంకా నీకు పడి ఉంటే, జెనెటిక్ సంబంధం ఉంటే ఈశ్వరం ఏమన్నా నేను తిన్న దెబ్బలు చేసే స్వస్థత లభించింది, కానీ మీ జీన్స్లో ఉంటే మాత్రం నేనేం చేయలేను బాబు, సారీ. మీ తాతల్లో, మీ మామలో, సరే మీ తండ్రిలో, మీ తల్లిలో బీపీ ఉంటే దానికి నేను బాధ్యుడని కాను. ఏమీ లేకుండా ఉండే వాళ్ళకి మాత్రమే ఇది చెల్లు అంటడం ఆయన. మళ్ళీ ఎందుకు నైనా జెనెటిక్ అని చెప్పి అందరూ పాట పాడుతుంటారు క్రైస్తవులు. సో ఓకే, ఈడ ఏమంటా అంటే మనమైతే హెరిడిటరీ అనేవాళ్ళము, లేదంటే ఏదో ఒకటి పేరు ఇచ్చేవాళ్ళము గబక్కని. డాక్టర్ తీరిపోతే ఆయన ఎప్పుడు అన్నాడు, ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడో అది ఎప్పుడు అన్నాడు ఆయన. డాక్టర్ ఏమన్నాడు యేసుప్రభు తెలుసా? 18వ వాక్యంలో చదవండి, ఏమన్నాడు? అంతటా యేసు ఎవరిని గద్దించాల్సింది? రే నాయనా, మీ తల్లిలో ఎవరు ఉందా అనాల్సింది కదా యేసుప్రభు, ముసలాయన్ని పట్టుకొని, వాళ్ళ తండ్రిని పట్టు. కానీ ఏమన్నాడు? ఆమా చదువు నేనా? చూసారా పిల్లరా? అంటే తన జీవిత కాలం అంతా వాడు బాధపడింది ఎవరి గురించి? అమ్మా సైకాలజికల్ ప్రాబ్లం వల్ల కాదు. అమ్మా నరాల్లో ఏదో ఇబ్బంది ఉండొచ్చు, పుట్టుకతోనే అట్లా సార్ వాడు, పుట్టుక నుంచి ఏదో ప్రాబ్లం. నో 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 డిమోనిక్ స్పిరిట్ ప్రాబ్లం అంటున్నాడు. ఎవరు చెప్తానేది ఇది? ఎవరైతే ఆ బిడ్డని సృష్టించాడో, ఈ లోకంలో తెచ్చాడో ఆయన చెప్తానేది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ మనము మత్తయి సువార్త అలాగే లూకా సువార్త 8లోకి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూస్తాం. బాగా చాలాసార్లు మీరు చూసింటారు. గరాసెనీయుల దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీరు లూకా సువార్త 8లో మనం చూసినప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తి ఇంట్లో ఉండేవాడు కాదు, నగ్నంగా ఉండేవాడు, బట్టలు వేసుకునేవాడు కాదు. ఆ తర్వాత ఇంట్లో ఉండేవాడు కాదు, యాడుండేవాడు? సమాధుల్లో ఉండేవాడు, కొండల్లో ఉండేవాడు, తిరుక్కుంటూ ఉండేవాడు. ఆ ఊరంతా ఆయన ఏదేదో చేయాలని ప్రయత్నం చేశారు. పాపం ఆపాలని, రే ఎందుకురా కొట్టుకొని చచ్చిపోతావు అట్లా. అందరూ ఏమనుకునే వాళ్ళు? ఈ కాలం మోడర్న్ మెడిసిన్ ప్రకారమో లైక్ దీని ప్రకారం అయితే ఏమేమి పేర్లు పెట్టేవాళ్ళు మనకు తెలియదు, కానీ ఏమేమో టెక్నికల్ అన్నీ ఇంగ్లీష్ వర్డ్స్. ఎందుకంటే వాళ్ళ తప్పు లేదు, అది నిజమే అది నేను కాదన్ను. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ప్రకారము రకరకాలుగా మనం పోతే అది నిజమే. హార్మోన్ డెఫిషియన్సో లేకుంటే, కానీ మీరు బైబిల్లో చూసినప్పుడు
దానిల గురించి యేసుప్రభు మాట్లాడడంలా. చూడండి 8వ అధ్యాయం 27 నుంచి చదవండి ఎవరన్నా, 27 to 31. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ. ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. ఆ, వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక ఆ, సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. ఆ. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, ఆ, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఆ. ఏలైనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. చూసారా పిల్లరా? మీరు నేనైతే ఇప్పుడు మోడర్న్ 21st century ప్రకారము ఏదో ఒక హార్మోనల్ డెఫిషియన్సీనో లేకుంటే లైక్ సైకాట్రిక్ డెఫిషియన్సీ ప్రాబ్లమో ఏదో చెప్పేవాళ్ళము. సో మీరు నేను వినాలి ఈ మాటలు, ఎందుకంటే దినమంతా మనం కూడా ఈ కథలోనే ఉంటాము కదా. కానీ ప్రాబ్లం ఏమంటాడు యేసు ప్రభు? ఎవరితో మాట్లాడుతున్నాడు? దురాత్మలతో మాట్లాడుతున్నాడు. సో ఎప్పుడైతే దురాత్మల్ని యేసు ప్రభు గద్దించాడో ఏం జరిగింది నేను? ఆ తర్వాత అది అనేక పర్యాయములు వాణ్ణి పట్టుచు వచ్చెను. 33 నుంచి చదువునైనా. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చెను. కనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగగా చూడండి, చచ్చెను. దురాత్మలు ఉన్నాయి. ఆ వ్యక్తిని ఇంతవరకు బాధ పెట్టిండే దురాత్మలు అనే దానికి ఇంకో రుజువు ఏంటి? అవి పందుల్లోకి వెళ్ళి ఆడాడో పందులు మేసుకునే పందులు ఏం చేశాయి కదా. సో ఈ వ్యక్తిని ఎవరు తరుముతాడే ఇంతవరకు? దురాత్మలు. సో ఈరోజు కూడా ఎవరైనా తరం పడతా అంటే బట్టలు లేకుండా తరం పడతా అంటారు కొంతమంది కదమ్మా. రకరకాల తాగి పరిగెత్తంటారు కొంతమంది రకరకాలుగా పరిగెత్తడానికి కారణం ఎవరు? వెనకల మన కనపడకపోవచ్చు, ప్యాంట్ షర్ట్ వేసుకోండొచ్చు అమ్మా, కొంతమంది సూట్ వేసుకోండొచ్చు, కానీ పరిగెడతాను ఆ వ్యక్తి అంటే ఏం తెలిసినాను మళ్ళీ పోయి అనేరు ముఖం మీద దయ్యం నీ వెనకాల దయ్యం ఉంది, నాకు తెలుసు, మా పాస్టర్ చెప్పాడు, యేసుప్రభు చెప్పాడు అన్నదాన్ని. ఓకే, మనం వేరే రకంగా ఎదుర్కోవాలి వాళ్ళని. అమ్మా మీ ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకొని పరిగెత్తాను అనుకో, వద్దన్న అయినాడు అనుకో అమ్మా. సో పరిగెత్తే వాళ్ళ గురించి కొంతమంది బట్టలు వేసుకొని పరిగెత్తారు, కొంతమంది బట్టలు లేకుండా పరిగెత్తారు అమ్మా. జాగ్రత్త, సరిగ్గా బట్టలు వేసుకోవాలమ్మా మనం అమ్మా. మీరంతా ఆడవాళ్ళంతా మగవాళ్ళంతా బట్టలు మంచిగా వేసుకోవాలా. నేను ప్రకటన గ్రంథం చదువుతాను. నిన్న నాకు అంటే చాలాసార్లు చదివాను కానీ చక్కని ఆ యొక్క వాక్యం బట్టల గురించి అక్కడ కూడా యేసుప్రభు అంటాడు. యేసుప్రభు సంఘానికి చెప్పు మంచిగా బట్టలు వేసుకురారు, ముఖ్యంగా బయట భయంకరమైన పరిస్థితి పిల్లరా. సో మనం ఉండాలా, స్టైల్గా ఉండాలా, మోడర్న్గా ఉండాలా, మళ్ళీ అంత మోడర్న్ ఉండకూడదు అమ్మా, వేరే వాళ్ళు భయపడేటట్లా. సంఘానికి రాయమన్నాడు యేసుప్రభు అంటాడు. సంఘానికి కూడా రాసేటప్పుడు వారు మంచి వస్త్రధారణ కలిగి ఉండాలా. ఓకే, చూస్తే ఇక్కడ 2:20 అయినను నీ మీద ఒక తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యెజబెలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలిగా ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మీరు ఇంగ్లీష్లో చదివితే ప్రొవోక్, దీంట్లో బోధించున్నది, మోసపరుచున్నది. ఓకే, యా. సో మీనా డ్రెస్సు సంఘానికి రాస్తాడు. విగ్రహారాధన గురించి మనం ప్రోత్సహించకూడదు అమ్మ. ఎప్పుడు కూడా చెప్తానన్నా ప్రసాదం ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా ఉంటే మీకు అడిగినప్పుడు ప్రాపర్గా చెప్పండి. మనము తినకూడదు, ఎందుకంటే బైబిల్ ఒప్పుకోద్దు దాన్ని. ఎందుకంటే వాళ్ళు ఒకరికి అర్పించినది మనం దాన్ని తీసినప్పుడు ఆ అర్పణలో భాగం పంచుకుంటాం మనం. రెండవది ఆ యొక్క బిడ్డలుగా చెప్తాం. మనం ముందర చూడాలి ఆయన, మీరు నేను వేసుకునే డ్రెస్సు, మీరు మోడర్న్ డ్రెస్ వేసుకుని మంచి తప్పేం లేదు అమ్మా, అర్థమవుతుందా? కానీ మనం ఎప్పుడు కూడా ఇతరులను చెడ్డ అనుకునేటట్లు చెడ్డ మాట్లాడితే చేయకూడదు. ఓకేనా? అయినా సో ఈ విషయం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎందుకు వచ్చింది మోని. సరే ముందుకు పోదాం పండి. ఏడున్నమ్మా? యా, ఏమైందంట? ఈ 30 చదివేసామమ్మా.
మీరు చూస్తే ఓకే ముందర చూడండి ఆయన, మీరు చూస్తే దిస్ మ్యాన్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ మా, గొప్ప వ్యక్తినా. మీకు తెలుసు ఆ తర్వాత చదివేసానైనా 37-38 కూడా చదివేసి ఆ వాక్యాలు ఎవరు తెలుసా ఇతను. సి గాడ్స్ ప్లాన్ ఈజ్, మనం అంటాం కదా తల్లి గర్భంలోనే నన్ను రూపించబడక ముందే నాయన ప్రసన్న, తల్లి గర్భంలో రూపించబడక ముందే నన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. ఏ విధంగా తెలుసా, ఈ వాజ్ ఎ గ్రేట్ ఎవెంజలిస్ట్ మా, అప్పట్లో గొప్ప దైవజనుడినా. కానీ ఆడున్నాడు చూడండి అమ్మా, ఎక్కడో సమాధుల్లో తిరుగుతున్నాడు. మీరు లెక్కేసుకోండి, ఈరోజు యేసు ప్రభులాగా మీరు నేను విడుదల చేసే వాళ్ళం అయితే మనుషుల్ని దేవుని యొక్క ప్రతి ప్రణాళిక నెరవేర్చబడదు. అందుకే వాడు బంధించి పెడతాడని చెప్పా స్టార్టింగ్లో. ఈ వ్యక్తిని బంధించి పెట్టాడు వాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది నాయన, చదివేసావా? జనులు జరిగిన దాన్ని చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుంటా చూచి భయపడిరి. చూసిన వారు దయ్యములు పట్టిన వాడేలాగు స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరాసెనీయుల ప్రాంతములలో నుండి జనులందరూ వాడు చూసారు చక్కగా కూర్చున్నాడు పిల్లరా. ఆ వ్యక్తి చూడండి, నేను ఏం చెప్తున్నానంటే ఇదే ఇంకా ప్రతి మనిషి జీవితంలో యేసుప్రభు ఎందుకు చూపిస్తున్నాడు, మనకి ఎందుకు రాయించాడంటే, నేనేం చేశానో నా మాదిరే మీరు అన్ని కార్యాలు చేస్తాను, మిమ్మల్ని పెడతానా నా స్థానంలో, మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నా. అవన్నీ చూసుకుందాం రానున్న దినాలు. మీకు నాకు ఆయన అథారిటీ పవర్ ఇచ్చాడు. యేసుప్రభు కనుక్కున్నాడు. యేసుప్రభు చెప్పలే ఏదేదో ఏమంటారు హెరిడేటరీనో లేకుంటే లైక్ సైంటిఫికల్ పేరు ఇచ్చి వెళ్ళిపోలేదు. కానీ మీరు నేను నేర్చుకునే దానికి యేసుప్రభు ఆ యొక్క దయ్యాన్ని పారదోలడం జరిగింది ద్వారా. ఆ తర్వాత ఆయన దెక్కపోలి ప్రాంతంలో గొప్ప సువార్థికుడుగా ఉన్నాడు. పిల్లరా ఈరోజు కూడా నైనా వింటానారా, అనారోగ్యాలకి, చింతకి, దిగులుకి, కోపానికి, ఇవన్నిటికీ కారణము సైంటిఫిక్ వర్డ్స్ ఉండొచ్చు. సైన్స్ ప్రకారము నువ్వు నేను దేవుని యొక్క బిడ్డలుగా మీరు నేను అర్థం చేసుకోవాల్సింది, వీటి వెనకాల శత్రువు పని చేస్తూ ఉన్నాడు. నేను చెప్తున్నా మీకు ఇప్పుడు ఇనిషియలీ ఇంకా చాలా చెప్పాలా, లోపలికి పోదాం వారాల్లో. నేను చెప్తున్నా మీకు ఎప్పుడైనా సిక్నెస్ అంటూనే మీ బాడీలో, నేను చాలాసార్లు చెప్పాను కూడా, వెంటనే మీరు రావాల్సింది మీ నోట్లో వెంటనే రెబ్యూక్ చేయాలి దాన్ని. మీరు ఊరికే నేను పొద్దున ఇట్లా మధ్యాహ్నం ఇట్లలే అది లే ఉండొచ్చు, నేను కాదన్నాం, మీరు ఏదైనా రాంగ్ తినిడొచ్చు, మీకేం తెలుసు దానివల్లనే. వెంటనే మీరు యేసు క్రీస్తు నామములో, అది పిల్లల అనారోగ్యం కానీ, భర్త అనారోగ్యం కానీ, భార్య కానీ, ఏదైనా సరే ఫస్ట్ అటాక్ చేయండి ఎనిమి మీద. యేసు నామంలో ప్రతి సాతానాత్మని, నా శరీరాన్ని తాకేదానికి, అనారోగ్యం పెట్టేదానికి ప్రయత్నం చేసే ప్రతి చీకటి శక్తి చేయితేను దూరం పోయి యేసు నామంలో ఆజ్ఞాపిస్తాను. యేసయ్యా, రెండవది వెంటనే యేసయ్యా నీ రక్తంలో నా శరీరాన్ని, ఆత్మని, మనస్సును దాస్తాను. వింటానారు నాయన, వింటానండి పిల్లలు ఆడుకొని. నీ రక్తంలో, రెండవది వెంటనే ఇమీడియట్గా నీ పరిశుద్ధ రక్తంలో నా శరీరాన్ని, మనస్సుని, ఆత్మని దాస్తాను. మూడవది ఫస్ట్ డిమన్ని అటాక్ చేసిన, మూడవది పరిశుద్ధాత్మ తండ్రి నా శరీరాన్ని, యేసయ్య నువ్వు మృతుల్లో నుంచి లేపావు, నా శరీరాన్ని అనువనుని ఆరోగ్యంతో ఉంచుతున్నాను నీ కృతజ్ఞతలో. యేసయ్య నువ్వు తిన్న దెబ్బలు చేత నాకు స్వస్థత. ఫస్ట్ నువ్వు స్పిరిచువల్లీ ఏం చేయాలో చెయ్యి. నేను కాదన్ను, నువ్వు ఒకవేళ ఫెయిత్లో వీకుంటే నువ్వు మెడిసిన్ తీసుకో. నువ్వు ఉండాలా నాకు భూమి మీద, చాలా అవసరం. యేసుప్రభుకి అవసరం, నాకు అవసరం. అందుకే యేసుప్రభు మెడిసిన్ తయారు చేపిస్తాండి. ఇది మెడిసిన్ ఎవడు తయారు చేస్తాండి? అది చాలామంది నాకు సైతం తయారు, నన్ను దేవుడే లాంటి ఈ పాటికి. ఎందుకంటే మనకు ఇవన్నీ ఎవరికి తెలీదు కదా. సో అందుకనే ఫస్ట్ మీ పిల్లల విషయమే చేయి పెట్టి ఫస్ట్ ప్రార్థన చేయండి. ఎంతసేపు పడుతుంది? 1 నిమిషం అంతే. నేను చాలాసార్లు చెప్పాను, నేను నా జీవితంలో చూసా. నేను టక్కని నాకు హార్ట్ గుండె నొప్పి రావడం చూశాను. నేను నా శరీరంలో చెప్పిన మరుక్షణమే నేను ఫ్రీ కావడం చూశాను నా జీవితంలో. రకరకాలుగా నేను అయి వెళ్ళాను పిల్లరా దయ్యాల్లో. ఓకే, సో అవన్నీ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తా ఉంటాను మధ్యలో. సో విషయం ఏమంటే పిల్లరా, వీటన్నిటికన్నా డిమోనిక్ స్పిరిట్స్ ఉన్నాయి. చాలాసార్లు తిండి వలన రావచ్చు, నేను కాదన్ను. కానీ ఫస్ట్ మీరు చేసేది డిమోనిక్ స్పిరిట్ అటాక్ చేయాలా, గద్దించండి. ఆ తర్వాత మీరు ఆలోచించవచ్చు, ఓకే ఎక్కడ ఏం తిన్నా, ఎక్కువ తిన్నా, తక్కువ తిన్నాను. చాలా జాగ్రత్త ఉండాలి బాడీ విషయంలో, తినే విషయంలో. ఇష్టానుసారం తినేదానికి లేదు మనము. ఓకే,
ఆ తర్వాత మీరు చూస్తే ఈరోజు కూడా ఆ రోజు యేసుప్రభు టైంలో పనిచేసే దురాత్మలు ఇక్కడ కూడా ఈరోజు కూడా పనిచేస్తున్నాయి. మీకు అనుమానం ఉంటే పొద్దున్నే న్యూస్ పేపర్ ఎత్తి చూడండి, న్యూస్ పేపర్ ఎత్తి చూడండి, ఎంత భయంకరమైన వార్తలు మీరు వింటారో. మనుషులు చేసే పనులే కాదు అవి. ఒక ఆమె క్రిస్టియన్ సిస్టరే, ఆమె అంటుంది భర్త లేడు ఆమెకి, ఒకే కూతురు, చాలా ప్రేమగా పెంచుకుంది ఆమె. ఎంత ప్రేమగా పెంచుకుందంటే ఆ పాప 12th క్లాస్ వరకు చాలా క్లవరు, బ్రిలియంట్ స్టూడెంటు. 12th క్లాస్ వరకు కూడా ఏమనేదంటే, మమ్మీ నీ అంత మంచి మమ్మీ లేదు, ఆ తర్వాత నేను ఉద్యోగం చేసి నేను చక్కగా చూసుకుంటా అని అది ఇది అన్నీ చెప్పేదంట. అట్లా చెప్పే పాప ఏంటన్నారమ్మా 12th చదువుకొని కాలేజీకి పోతానట్లే కంటిన్యూగా మార్పు రావడం జరిగిందంట. ఎవరో బాయ్ ఫ్రెండ్ని అయినాడు, వాడు ఈ పాపని ఇంకా అక్కడిక్కడ తీసుకెళ్ళడము. ఏంటి మా నువ్వు చర్చికి వెళ్ళే పిల్లలు నువ్వు ఎందుకు అట్లా తయారైనా ఏమంటే, ఆమె అంటుంది ఈరోజు పరిస్థితి ఏమంటే, కొంతకాలం క్రితంది అసలుకి అంత ఇంత మంచి కూతురు నాకు పుట్టింది అని చాలా మురిసిపోయేదాన్ని. ఇప్పుడు తను ఈవినింగ్ ఆబ్సెంట్ ఉండడము, ఎక్కడంటే అక్కడ పోవడము, ఆల్కహాల్ తాగడం కూడా మొదలుపెట్టిందంట. రెండోది ఇప్పుడు ఏమన్నా కొట్టుకొస్తుందంట. ఏమంటాను, నేను చర్చిలో చెప్పుకోవాలా, ఎవరు చెప్పుకోవాలా, బంధువులు చెప్తే నీకు పెద్ద చెప్తా అంటే నీ కూతురు గురించి బంధువులకి చెప్పుకోనికి లేదు సార్. సంఘంలో చేసినా నా ప్రాణం తినేసారు సంఘంలో. నేను సంఘంలో కూడా ఇడిచిపెట్టారు, కొన్ని సంఘాల్లో దొరికిందిరా అని చెప్పేసి పిలిచి పిప్పి చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలే. ఆ పాపకి ఏమన్నంటే కొట్టుకొస్తుంది నన్ను, కాలు ఎత్తిందంట, కాలు తొక్కి పడేసాను, నీకు నాకు ఇలా ఆపినామంటే అని. సరే నేనంట ఏం కారణము, ఏం హెరిడిటరీనా, దురాత్మ శక్తులు. ఒక ఆమె పాప పుడితే పాప 7 రోజులు అయిన తర్వాత ఆ పాపని డ్రమ్ములో వేసి పెట్టేసిందంట, చంపేసేదానికి. డ్రమ్ములో వేసి మూతేసేసింది. 7 రోజుల తర్వాత ఆ బిడ్డ చనిపోయా. ఎంత కరకోటకులు ఉన్నారు. నువ్వు చెప్పు, ఏ కారణం ఏంటి దానికి? డిమన్ స్పిరిట్స్, డిమోనిక్ స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్. ఒక వ్యక్తి అట్లా తెగించలేడు. అంత భయంకరంగా ఎవరు చేస్తారు నైనా? మాఫియాలా? వాళ్ళ జీవితం వృత్తి అదే, వాళ్ళు కూడా దురాత్మల వల్లనే. కానీ ఇవన్నీ మీరు చూసినప్పుడు ఏం తెలుస్తుంది మీకు నాకు? ఈవిల్ స్పిరిట్స్ ఈ రోజుకి ఉన్నాయి. అంత తెగించి ఎవరు ఆ సామాన్య మనిషి చేయడు. అర్థమవుతుందా? సో అందుకనే ఏ రకంగా యేసుప్రభు టైంలో డిమన్ స్పిరిట్ పనిచేసి ఎగ్జాక్ట్లీ అవే దయ్యాలే. మీకు తెలుసా? దయ్యాలు మళ్ళీ సృష్టించబడవు, ఒక్కసారి సృష్టించబడ్డాయి. అంటే ఎప్పుడైతే వెళ్ళాయో దయ్యాలు 1/3 డిమన్ స్పిరిట్స్, ఇంకా అవి పుట్టవు, దూతలు పుడుతుంటాయి. తెలుసా మీకు? దయ్యాలు పుట్టినాడు దేవుడు. దయ్యాలు ఎన్నున్నాయి. ఒక దైవజనుడు అన్నాడు, తగ్గిపోయినాయి, జనాలు ఎక్కువైపోయినాయి, ఒక్కొక్కరికి 5-6 మంది, ఒక దయ్యానికి 5-6 మంది అని అన్నాడు. మన ఎంత నిజం నాకు తెలియదు, మనకి ఎవరికి తెలియదు, బైబిల్లో లేదు. బట్ దయ్యాలు పుట్టవు, కానీ దూతలు పుడతాయి. చెప్పండి ఎందుకో? చెప్పాలా? అర్థమైందా మీకు? మీకు తెలుసా మీ దూత ఎట్లుంటాడు? శివాజీ, నీ దూత ఎట్లుంటాడు చెప్పు? శివాజీ ఎట్లుంటాడు చెప్పు? ఎగ్జాక్ట్లీ నీ మాదిరి ఉంటాడు. రియలీ ఎగ్జాక్ట్లీ నీ మాదిరి ఉంటాడు. ఆడ పేతురు చూసినప్పుడు ఆమె పేతురు దూత అంటాడు చూసారా ఆదిమ సంఘంలో, నా దూత ఎగ్జాక్ట్లీ మీ మాదిరి నా మాదిరి ఉంటాడు. మీరు డీప్గా దేవునిలోకి ఇమాజినేషన్ని, వాక్యం చెప్పడము, ప్రభుతో క్లోజ్గా ఉంటే మీరు ఇవన్నీ చూసే అవకాశం ఇస్తాడు దేవుడు. ఇతరుల ఏంజిల్ని కూడా మీరు చూసే అవకాశం ఇస్తాడు దేవుడు మీకు. దేవుడు అన్నీ చూపించాలని కోరుకుని మనం తట్టుకోలేమని దేవుడు చూపించడం కాదు, మనమే ఆ యొక్క రిలంలోకి ప్రవేశించడంలా. మనకు 70 పనులు ఉంటాయి పొద్దున్న సాయంత్రం వరకు, ఫుల్ బిజీ మనం. కానీ నువ్వు, అందుకే ఇమాజినేషన్ అనే పదం వాడుతున్నా. నువ్వు ఇమాజినేషన్ పవర్ని వాడుకున్నావంటే, నువ్వు ఆ రిలమ్స్లో ఆ యొక్క వాక్యాన్ని చూడడం మొదలుపెట్టినప్పుడు ఈజీ అయిపోతుంది. ఒక దైవజనం వింటాండి నేను, ఆయన ఇమాజినేషన్ గురించి చెప్తూ, ఆయన కూడా తెలీదు
ఇట్లా మన మాదిరి నేర్చుకొని ఈరోజు సేవకుడుగా ఉన్నాడు. ఇమాజిన్ ఎవరు అట్లా ఇప్పుడు ఆయన టోటల్గా ఏంజల్స్ చూడడం మొదలు పెడతాడు ఆయన. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు చాలా కోరుకుంటాడు నువ్వు ఎక్స్ట్రాడినరీగా ఉండాలని. ఏది దేవుడు ఆపడు. నేను చెయ్యి కార్యములన్నీ మీరును చేద్దాం అని ఏదో ఊరికే జోక్గా ఇసరే సంతోషపడని పోండి అని ఆయన చెప్పినాడంటే అది ఆల్రెడీ డన్ డీల్. అది పొరపాటు మనలోనే ఉంది. నేను చెప్తున్నాను కదా, మీరు స్పిరిట్రిలంలో ప్రవేశించాలంటే కోరుకోవద్దండి ఏంజిల్ కనపడాలా, ఏంజిల్ నేను చూడాలా అది. ఎందుకంటే ఈ యొక్క దురాత్మలు కూడా ఏంజిల్ మాదిరి కనపడతాయి, నీకే కళ్ళల్లో రావడం మొదలు పెడతాయి. ఎందుకంటే నువ్వు పర్మిషన్ ఇచ్చావు కూడా. నెవర్ ఎవర్ సే ప్రభువా నాకు దూతలు చూడాలా, నాకు దూతలు చూపి నా కళ్ళల్లో దూతలు వచ్చుదురుగాక, వస్తాం రా అంటావే. వస్తాం మేమే వస్తాం నీకు దూతలు. బైబిల్ ఎక్కడో చెప్పలే ఆ పని. నేను ఏం చెప్తున్నానంటే వాక్యము నిజమైపోయి వాక్యాన్ని నువ్వు జీవంగా మార్చుకొని నువ్వు పోయినప్పుడు ఆటోమేటిక్గా నీకు వాడుకోవాలి. కాబట్టి దేవుడు అన్నీ చూపిస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు స్పిరిచువల్లీ దేవునిలో దేవుని చేతిలో వాడమన్నప్పుడు చాలామంది అంటారు, బ్రదర్ నువ్వు ఈరోజు నన్ను మా రూమ్లోకి వచ్చిపోయినావు, నాకు ప్రాణం చేసిపోయినావని. నువ్వు పోయిండవు. చాలాసార్లు నీ దూత పంపిస్తుంటాడు దేవుడు. కొన్నిసార్లు నువ్వు పోతావు, నువ్వు నీ స్పిరిట్ వెళ్ళిపోతుంది, బాడీ ఇడే ఉంటుంది. ఓకే, నీ అవన్నీ వేరే ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసాం మళ్ళా. సో ఓకే అందుకే ఈ యొక్క దురాత్మల పని ఫుల్ ఫ్లెడ్జ్గా అప్పుడు జరిగినట్లు ఇప్పటికీ జరుగుతుంది. నేను అర్థమవుతుందా? సో ఇప్పుడు సమస్య ఏమండి, ఇప్పుడున్న క్రైస్తత్వంలో క్రైస్తవులే నమ్మరు, అసలు దాని గురించి ప్రీచ్ చేయరు, దాని గురించి చెప్పరు అసలు. అర్థమైందా మీకు? చాలా చోట్ల అట్లుంది పరిస్థితి పిల్లరా కదా. చూడండి, యేసు ప్రభు టైంలో యేసు ప్రభు చెప్పేటప్పుడు వాళ్ళు ఎవరు అపోజ్ చేయలే, అక్కడ ఆశ్చర్యపడేవాళ్ళు. యేసు ప్రభు ఎక్కడ పోయినా ప్రీచ్ చేసేవాడు, దురాత్మల్ని తీసేవాడు, చీకటిని తొలగించేవాడు. ఏం చేశారు అప్పుడు వాళ్ళు ప్రజలు? మార్క్స్ వార్త 1:20 చూడండి. మార్క్స్ వార్త 1:27 నైనా చదువు నైనా. చూసారు అప్పుడు ఏమైందంటే అందరూ విస్మయం ఉంది. చూసారా పిల్లరా? సో యేసు ప్రభు టైంలో చేస్తున్నాడు. అప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు అవి చూసి కదా. సో అందుకనే మీరు నేను ఈరోజు వీటిని లేవనో అవసరం లేదని అనుకోరు, వీటి గురించి తెలుసుకోవాలా. ఎందుకంటే యేసు ప్రభు మీ ద్వారా నా ద్వారా ఈ కార్యాలన్నీ చేయాలని కోరుకుంటాను. ఓకే, సో దురాత్మలు అనేటివి ఉన్నాయి ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా చాలా పని చేస్తున్నాయి. వీటన్నిటి వెనకలా ఈ కష్టాల వెనకలా ఇవి ఉన్నాయి. ఓకే, అర్థమైందనైనా? ఓకే, సో అందుకనే మీరు నేను చూసినప్పుడు ఈ యొక్క దురాత్మల ప్రభావం అనేది మీరు చూసినప్పుడు అన్యుల్లో చాలా ఎక్కువగా మనం చూస్తాం పిల్లరా. ఎందుకంటే వాళ్ళు రక్షింపబడలేదు కాబట్టి, వాళ్ళ దగ్గర దేవుడు లేడు కాబట్టి, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి, ఒక రకంగా తెరవబడిన వాకిలిలాగే, వాళ్ళకి తెరవబడిన ఇండ్లలాగా అయిపోయి వాళ్ళ జీవితాల్లో ఏమన్నా చేయొచ్చు. దేవుని కృప ఉంది కాబట్టే, కొంతవరకు ఇంకా దేవుని దయ ఉంది కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ అవుతున్నారు. కానీ లేకుంటే అవి ఎప్పుడో నాశనం చేయడానికి వచ్చినాయి, చంపడానికి వచ్చాయి. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ రక్షింపబడిన నా పరిస్థితి ఏంటి అంటే, క్రైస్తవుల పరిస్థితి ఏంటి? అక్కడ చూసుకున్నాం మనము, చోటి వాళ్ళు, మూగవాళ్ళు, వీటన్నిటికీ కారణం డీమన్ స్పిరిట్స్ అని మనం చూసుకున్నాం. మీరు బైబిల్లో చదివితే చాలా చోట్ల యేసుప్రభు బాగా చేశారు. నేనంట ఈరోజు చర్చిలో కూడా ఉన్నారే రక్షింపబడిన వారు, లేరా? చెవిటోళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, మూగవాళ్ళు ఉన్నారు, రకరకాల అనారోగ్యాలు కలిగిన వారు మనం సంఘంలో చూస్తాం. ప్రభువుని నమ్ముకున్నవాడు కూడా. కారణం ఏమంటే సింపుల్గా, కారణం ఏమంటే మీరు నేను వీటిని ఎదుర్కోకపోవడము, అడ్డగించకపోవడం వలన ఈరోజు సంఘాల్లో కూడా అవే సమస్య వస్తాయి. ఈవెన్ అనారోగ్యాలు చూడండి, ఈవెన్ సంఘాల్లో డైవర్స్ కానీ,
ఇంట్లో కొట్లాట్లు కానీ ఎవరి జీవితాల్లో? దేవుని బిడ్డల జీవితాల్లో అంటాను నేను. అందుకే మీరు బైబిల్లో చదివితే చాలాసార్లు చదువుకున్నాము. యాకోబు గ్రంథం 3:16 ఏమంటాడు? ఎక్కడ అల్లరి ఉందో, ఎక్కడ కొట్లాట్లు ఉన్నాయో, ఎక్కడ జలసి ఉందో అక్కడ ప్రతి నీచకార్యం ఉంది. ఇది దయ్యాలు కనిసి క్రైస్తవులలో కూడా ఎందుకు ఉంది? ఎందుకు క్రైస్తవులలో అనారోగ్యం ఉంది? ఎందుకు క్రైస్తవులలో ఇవన్నీ యొక్క భార్యాభర్తల మధ్య సమస్య కానీ, డెఫ్ అండ్ డమ్ కానీ, లేకుంటే చర్చెస్లో కారణం ఏంటి? బైబిల్ ఏమంటుంది? 1 యోహాను 3:8 ప్రకారము యేసు ప్రభు వచ్చిండేదే ఏం నాశనం చేయడానికి? సాతాను యొక్క కార్యాలను నాశనం చేయడానికి కూడా. అయితే సంఘంలో ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? ఇప్పటికీ ఎందుకు ఇవన్నీ ఉన్నాయి? ఒక సంఘంలో రోగాలు కానీ, కొట్లాట్లు కానీ, భార్యాభర్తల మధ్య సరిగా ప్రేమ లేకపోవడం కారణం ఏంటి? కారణం ఏంటంటే ఏనండి, కారణం ఏమంటే యేసు ప్రభు చేయలేదని కాదు, యేసు ప్రభు చేయాల్సినవన్నీ చేసేసాడు. అందుకే బైబిల్ 1 యోహాను 3:8 ఇప్పుడు చదువుకున్నాం. ఏం రాబడింది? యేసు ప్రభు చదవండి. మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అది అపవాది క్రియలు లయం చేయడానికి యేసు ప్రత్యక్షమైనది. ఈరోజు నీలో నాలో లేకుండా సంఘంలో ఉండేదే అపవాది క్రియలు లయం చేయడానికి. మరి ఎందుకు సార్ ఈరోజు కూడా సంఘాల్లో ఇవన్నీ ఉన్నాయి, రోగాలు ఉన్నాయి? ఎందుకు సంఘాల్లో క్రైస్తవులు బాధపడుతున్నారు అంటే మేజర్ కారణము యేసు ప్రభు చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అధికారాన్ని నేను వాడుకోకపోవడమే. అందుకే లూకా సువార్త 10:19 ఏమన్నాడు యేసు ప్రభు? చదవండి ఎవరన్నా, 10:19 చదవండి ఆయన. మీరు నేను ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. చూసారా, శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడు మనకి. అంతేకాకుండా 1 యోహాను 4:17 మన సంఘంలో ఎప్పుడు చదువుకుంటా ఉంటాం. యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. ఈరోజు మనం చూసుకున్నట్లుగా ప్రపంచంలో ఉంది, న్యూస్ పేపర్ ఎత్తితే అవన్నీ ఉన్నాయి, చాలామంది బయట బాధపడతారు. కానీ సంఘంలో ఎందుకు ఉంది? ఈవెన్ మన కుటుంబాల్లో ఎందుకు ఉంది? ఎందుకంటే నేను చెప్తున్నప్పులారా, మనం కూడా హెరిడిటరీ లేదంటే ఇది జీన్స్ అనో లేకుంటే ఇది మామూలే అనో ఎప్పుడైతే మనం వీటిని మనం జనరల్గా తీసుకుంటామో మనం సఫర్ కావాల్సి వస్తుంది దీంట్లో. అందుకే యేసు ప్రభు అంటాడు, మీకు పాముల మీదను తేళ్ల మీదను నేను అధికారం ఇచ్చి ఉన్నాను. మీరు ఏది భూమి మీద బంధిస్తారో అది బంధించబడను. యేసు ప్రభు అదే ఉన్నాం. ఈరోజు మనము క్రైస్తవులుగా కష్టాల్లో అయి వెళ్ళడానికి కారణము, మొదటి కారణము యేసు ప్రభు మనకి ఏం చేశాడో అది తెలియకపోవడం. యేసు ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు మనం చూసాం కదా, సాతాను యొక్క ప్రతి శక్తిని నాశనం చేసి వాడికి అధికారం లేకుండా చేసి, ఇంకోటి ఏం చేశాడు? మీకు నాకు తన అధికారం అంతటినీ ఇచ్చాడు. అది యేసు ప్రభు చేసినది. మీరు నేను బాగా తెలుసుకోవాల్సింది, మీకు నాకు ఇప్పుడు పని ఉంది. మీరు నేను చేయాల్సింది చేయకుంటే వాడు వాళ్ళతో ఏం చేస్తున్నాడో అదే మనతో చేసేదానికి ప్రయత్నం చేస్తాడు కూడా. రెండవది, మీరు నేను యేసు ప్రభు ఏం చేశాడో అది కనుక్కోవాలా. అది మనకు బోధిస్తానే ఉన్నాం, మీరు వింటానే ఉన్నారు. రెండవది అతి ముఖ్యమైనది, నువ్వు నేను యేసు ప్రభులో ఏమై ఉన్నామో. యేసు ప్రభు ఏం చేశాడో ఒక భాగం అయితే, నేను ఎవరిని ఇప్పుడు అది కూడా నువ్వు నేను తెలుసుకోకుండా కూడా, ఈవెన్ దో అన్ని యేసు ప్రభు చేసిపోయినా అందరిలాగానే మనం కష్టాల్లో సమస్యల్లో ఉంటాం. అందరి ఇళ్ళల్లో రోగాలు ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి. అందరింట్లో సమస్యలు మన ఇంట్లో ఉంటాయి. అందుకే ఈ రోజు నుంచి మనం ఈ సిరీస్ వింటానప్పటి నుంచి మీరు నేను ఇప్పుడు ఏం నిర్ణయం చేసుకోవాలంటే, యేసు ప్రభు ఏం చేశాడో మనం అది చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు చేయి కార్యములను చేయటకున్నా అర్థమైందా? ఏం చేయాలా? యేసు ప్రభు ఎక్కడ పోయినా ఫస్ట్ దురాత్మల్ని గద్దించేవాడు. అది మీరు నేను చేసే, ఎందుకంటే ఆయన చేసేసాడు.
వాటినన్నింటినీ నాశనం చేసేసాడు. ఆ తర్వాత రెండవది మనకేమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మీరు నేను ఏం చేయాలి? ఆ అధికారాన్ని కంటిన్యూగా వాడాలి. రానున్న దినాల్లో నేను కొద్ది ఎగ్జాంపుల్స్ చెప్తాంటాను మధ్య మధ్యలో, ఎవరికి ఏమైందా, ఏం వాడింటే ఏమైందా. ఈవెన్ నేను రానున్న దినాల్లో నువ్వు మనిషిని చూస్తూనే అర్థం చేసుకుంటా ఏ స్పిరిట్ ఉంది అంటే ఇది నీ స్పిరిట్ ఉందా లేకుంటే ఏంటి. ఈవెన్ నీకు తెలుసా దేవుడు ఎంత కృపగలవాడు, నువ్వు చేయి పెట్టి తెలిసిపోతుంది నీకు దీంట్లో ఈ వ్యక్తిలో స్పిరిట్ ఉందా లేదా అని. నా జీవితంలో ఎన్నోసార్లు చూశాను నేను. నాకు దేవుని కృపలో తెలిసిపోతుంది చేయి పెడుతున్నాయి. మీకు తెలుసా ఈరోజు కూడా నేను చెప్తాను మీకు, ఎవరైనా పొసెస్డ్ అయి ఉన్నారనుకో, చేయి పెడితేనే నా చేయి అంతా నొప్పిడం మొదలు పెడుతుంది. ఈరోజు కూడా నేను చేయి పెట్టిన తల మీద అనుకో, ఎందుకు చెప్పండి, అవి అటాక్ చేయడం మొదలు పెడతాను. నాకు తెలిసిపోతుంది ఓకే ఇది నార్మల్ ప్రాబ్లం కాదు, ఇది డిమోనిక్ ప్రాబ్లం అని. అంత గొప్ప దేవుడు మీ నా దేవుడు. అందుకే నువ్వు న్యూట్రల్ అయిపోయినావు అనుకో, ఏమీ చేయకుండా ఏదో డాక్టర్ యాక్టర్ పోలా. మనము పిల్లలు ఉంటారు. నేను మీకు ఇచ్చే సలహా ఏమంటే, ముఖ్యంగా చిన్నపిల్లల గురించి ట్రై చేయకండి, కానీ ప్రార్థన చేయండి. ఫస్ట్ రెబ్యూక్ చేయండి డీమన్ స్పిరిట్స్ని, అనారోగ్యపు ఆత్మని. ఓకే, అర్థమైందా? ఆ తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి. కానీ పెద్దోళ్ళు అయితే మీరు నేను అదే కంటిన్యూ చేయకండి. కొద్దిగా వాక్య ప్రకారం పోండి, వాక్యంతో ఫైట్ చేయండి. మీకు చాలా ఆనందం వేస్తుంది. మీరు జయిస్తారు. నేను జయించి చూసా. నేను దీనితో చాలా ఇబ్బందులు పడినాను ప్లారా. మీకు నమ్ముతారు లేదో, నేను డీమన్స్ తీసుకొచ్చే కిటికీలో చూశాను డీమన్స్ని. నేను చెప్పని ఇంట్లో ఇప్పుడు చెప్పని ఇట్లాంటివన్నీ. మా ఇంటి కిటికీలో నేను రాత్రి కల్లో రావడం మీకు చాలాసార్లు చెప్పే విషయాలు. నేను డీమన్ స్పిరిట్ తీసుకొచ్చినప్పుడు 2-3 రోజులు యుద్ధం చేసే ఉన్నాను నేను. ఇక్కడ కూడా చెప్తాను, ఇక్కడ కూడా నేను చెప్తాను. ఇక్కడ కూడా మన చర్చిలో ఎన్నోసార్లు ఆరంభంలో ఎంతమంది దురాత్మలు పట్టేవాళ్ళు వచ్చాయి. అడిగిన దయాలు ఈ మధ్య రావడం లే. దేవుడు అంటాడు నువ్వు టీచింగ్లో పోతాను, టీచింగ్ ఎక్కువ తీసుకో, దాంట్లో దూరదులు ఎప్పుడు అన్నట్లుంది నాకు అనిపిస్తుంది. అట్లా భలే అసలు మీరు అంటారు కానీ అయ్యా పడిపోయింది వెళ్ళిపోయింది అంటారు కానీ నైట్లో నీ మళ్ళీ ఎందుకంటే అవి ఏం చేయలేవు. అవి చేయలేవేమి. నేను ఆపల్లా అని, ఎవరు నేను ఆపల్లా అని, ఇవి చేయకూడదు అని. అందుకే చాలా చర్చలు చేయరు ఇట్లాంటివన్నీ. డిమన్ స్పిరిట్ తీరు. ఎందుకంటే నాకు తెలుసు ఏం జరుగుతుందో తీసే మళ్ళీ వస్తాయి పిల్లరా భయపెట్టేకి. మీకు ముందే చెప్తున్నా, మీరు డిమన్ స్పిరిట్ తీయండి. అది మొదటి ఆజ్ఞ అది. సువార్త చెప్పిన వాళ్ళకి మొదటి ఆజ్ఞ దేవుడు ఇచ్చింది దయ్యాలు తీయమని. తీసినప్పుడు చెప్తాను మీకు, కొద్దిగా చైన్ వచ్చేదో లేదంటే మీకేదో ఫీల్ అవుతుంది. అమ్మా ఇంకోటి చెప్తాను అన్నాడు కొంతమంది. బాగా వింటున్నారా? ముందర ఈ పాప ఏదో పాట పాడుతుంది, పైన చూడండి, ముందర చూడండి. చాలా ఇంపార్టెంట్ మాట చెప్తాను. మీరు దయ్యాన్ని తీసి వచ్చినప్పుడు మీలోకి దయ్యం దూరినట్లు అనిపిస్తుంది మీకు. బాగా ఓపెన్గా చెప్తానండి మీకు అనిపిస్తుంది. నాకు అనిపించేది స్టార్టింగ్లో ఎవడు చెప్పేవాడు కానీ నాకు ఇవన్నీ. నేను అందుకే ఓపెన్ చెప్తున్నాను మీకు. నేను చెప్తున్నాను మీకు, దేవుని దేవన నాకు ఎవరు ప్రీచ్ చేయలేవి. నేను మళ్ళీ దేవుని కృపలన పెద్ద పెద్ద దైవజనులక విని నేర్చుకునేవి నాకు ఆల్రెడీ అవుతానే కాబట్టి నాకు అర్థమైంది. ఓకే ఇదే అని నాకు ఎవడు చెప్పలే ఇట్లాంటివన్నీ. మా చర్చిలో కూడా చెప్పలే. ఒక్కసారి ఓ పాస్టర్ నాకు మా పాస్టర్ ఒక్క హింట్ ఇచ్చిలే నాకు. కానీ మీకు చెప్తా నేనండి పిల్లరా, ముందర చూడాలి. ఇప్పుడు నువ్వు ఎవరికైనా దయ్యం తీసినప్పుడు కొంతసేపు తర్వాత నువ్వే దయ్యం నీకే దూరినట్లు అనిపిస్తుంది నీకు. కొంతమంది ప్రీచ్ కూడా చేస్తారు దయ్యం దూరుతుందని. పచ్చి అబద్ధం అదే. నీలో ఎన్నడే కానీ దురాత్మ దూరలేదు. సాలిడ్గా రాసి పెట్టుకోండి. అమ్మా అర్థమైందా? కానీ నీ అటాక్ అంతా నేను చెప్పాలి అదే ఇప్పుడు రాదు దాటికే. హలో, వాడు నీ అటాక్ చేసేది నీ మైండ్ మీద. వాడు ఫీలింగ్స్ చేస్తాడు, వాడు వాడు పట్టేసుకున్నాడని. ఎన్నడూ జరగని పని ఇది. భూమి ఆకాశంలో గతించింది కానీ దేవుడు ఉండేది నీలో. దైవత్వంతో నేనే ఉన్నావు. కానీ ఓకే అటు వరకు ఉండండి. ఓకే అర్థమైందా? సో ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏమంటే, ఇప్పుడు ఓకే ఫస్ట్ది ఏంటి, యేసుప్రభు ఏం చేశాడో తెలుసుకోవాలా. రెండోది మీరు నేను ఏమైనా తెలుసుకోవాలి. అందుకే బైబిల్లో చాలా చోట్ల జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు.
యెషయా గ్రంథం 5:13 ఏం రాబడింది చెప్పండి? బంధించబడి ఉన్నారని రాబడింది. యెషయా గ్రంథం 5:13 బంధించబడని రాబడింది. పౌలు కూడా అదే అంటాడు. నేను రానున్న దిన కొత్త నిబంధన చూసుకున్నాం, ఇవన్నీ వాక్యాలు నాకు వేరే టైంలో వస్తాయి, అవన్నీ సెక్షన్ వేరే. మీరు బంధించబడి ఉన్నారు ఎందుకు అంటుంది? జ్ఞానం లేక. ఏ జ్ఞానం లేక? ఇదే నేను ఇప్పుడు చెప్పానే మీకు, అదే మధ్యలో మనలో దేవుడు ఉంటాడు ఎప్పుడు. మళ్ళీ ఇప్పుడు అడుగు వేరే ప్రశ్న వస్తుంది, దేవుడు ఉంటే ఎందుకు సార్ ఇబ్బంది? చెప్తా ఇప్పుడే, నేను చెప్పి పంపిస్తా ఇటు నుంచి. ఏందైనా ఎవరు చదువుతారా? 5:13 యా చదవండి, లేకుంటే ముందు. అది జ్ఞానం లేకనే చెరపట్టబడిపోతున్నారు. ఎందుకు గనులు ఏంగా ఉన్నారు? నిరాహారం అంటే ఏం చేయలేను మాదిరి తయారవుతానంట. ఏం లేక? జ్ఞానం లేక. ఏ జ్ఞానం లేక? దేవుడితో నిండి ఉన్నాను నేను, మీరు. ఇది ఎప్పటికీ జరగని పని. నిన్నే చెప్పకూడదు కానీ నిన్ను పైకి పంపిస్తాడు, కానీ దేవుడు నీలో నుంచి పోవడం అవసరం అనుకుంటే. అర్థమవుతుంది? అవసరం అనుకుంటే నువ్వు పోతానంటే పంపిస్తాడు, నువ్వు ఈ వద్దు పా, ఇంటికి పోను. కానీ నీలో నుంచి ఆయన మాత్రం పోడు. అందుకనే సైతాను నీకు ఏ ఫీలింగ్స్ వేసినా, నీలో జుమ్ అన్నా, ఇవన్నీ అయి వెళ్ళా, నేను దడదడదన్నా, లోపల పేగుల్లో గరగరన్నా, అమ్మ కళ్ళల్లో కనపన్నా, నేను చూశాను లిటరల్ ఇట్లా. ఒకసారి మొత్తం చెప్తే కదా మీకు చాలాసార్లు చెప్పా, మొత్తం గుర్రాల మీద వచ్చినాయి. నేను భయపడలే. అంటే అట్లా భయం కాదని కాదు, కానీ వాక్యం తెలిసింది కాబట్టి మనము గద్దించాలి వాటిని, నవ్వాలి వాళ్ళని చూసి. హా 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 అనండి ఒకసారి. ఎందుకురా ఇబ్బంది పడతాను సైతానా? నాకు తెలియదా నువ్వు ఎవరో. ఎప్పుడైతే నువ్వు నవ్వి వాక్యం చెప్తావో, ఇంకో చెప్తున్నా మీకు ఇంకో రహస్యము. రక్తం ఫస్ట్ అనాల్సింది నీతి. ఏమన్నారమ్మా? నేను నీతి మంతున్రా. గిల్లి 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 కుక్క పిల్ల కొట్టుకుంటా అట్లా కొట్టుకుంటాడు వాడు. రెండవది, యేసయ్యా నీ రక్తం నా శరీరం మీద, ఆత్మ మీద, మనసు మీద, ఓ నిండు రక్తం. దూతలను నన్ను తమ చేతితో ఎత్తి పట్టుకున్నారు ప్రభువా. ఓ నాలాంటి బలాఢ్యుడు ఎవరు ప్రభువా? నీ కృపవలన, నీ కృపవలన. వాడిని ఏడిపించే చాలా ఉన్నాయి పిల్లలు. అందుకే బైబిల్ అంటుంది, జ్ఞానం లేక నా ప్రజలు బంధించబడి ఉన్నారు. గనులు ఏమై ఉన్నారంట? నిరాహారులుగా అయిపోయారంట. ఓకే వాంది ఒక వెపన్ చెప్పి నేను ఈరోజు ముగించాలి పిల్లలు. ఓకే, వాంది మెయిన్ వెపన్ వచ్చేసి ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. వాని ఆయుధాల్లో బలమైన ఆయుధం ఏదో తెలుసా? వాని దగ్గర ఉండే ఆయుధాలు ఫియర్, భయం. అందుకే చూడండి బైబిల్లో 2 తిమోతి 1:7 ఏం రాబడిందో. 2 తిమోతి 1:7 అన్న ఆడుకోండి, ఆడుకోండి ఇద్దరు. ఓకే, 2 తిమోతి 1:7 చదువునైనా. తెలుగులో పిరికి అని రాబడింది. అదే ఫియర్ అంటే భయపు ఆత్మ దేవుడు. ఇలా మళ్ళీ అటు నుంచి వస్తుంది భయం. వస్తుంది అంటే దయ్యం నుంచి వస్తుంది. ఇప్పుడు అమ్మా మీలో ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. ఫియర్ ఆఫ్ స్పిరిట్. ఫియర్ వస్తుంది అంటే, భయం వస్తుంది అంటే అది దయ్యం నుంచి. ఫియర్ ఆఫ్ స్పిరిట్ ఎందుకు వాడతాడు వాడు? ఎందుకు భయాన్ని వదులుతా అంటే, భయం బైబిల్ అంటుంది టార్మెంట్ చేస్తుందంట మనల్ని. 1 యోహాను 4:18 ఇంగ్లీష్లో నుంచి చదువుతారు. టార్మెంటింగ్ స్పిరిట్. మనల్ని టార్మెంట్ చేసేది భయము. ఈరోజు భయం వల్లనే అన్ని సమస్యలు వస్తాయండి మనకి, అనారోగ్యాలు కానీ ప్రతిదీ, న్యూరలాజికల్ ప్రాబ్లం. అమ్మ భయం అనేది చాలా ఈడియట్ థింగ్ పిల్లరా. ఓకేనా? ఎక్కడి నుంచి వస్తుంది అది? సాతాను నుంచి వచ్చేది భయము. అయితే నన్ను అడిగితే ఎందుకు సార్ వాడు భయం పెడతాడు? ఎందుకంటే మెయిన్ టార్గెట్ ఏంటంటే, నీకు భయం పెడితే ఇతరుల గురించి, సమాజం గురించి, గవర్నమెంట్ గురించి, లేక రకరకాలుగా నిన్ను భయం పెడితే నువ్వు ఫస్ట్ ఏం చేయవు? ఇంకొరు సువార్త చెప్పవు. అమ్మా సువార్త చెప్పవు, రోగుల్ని స్వస్థపరచవు, దయ్యాల్ని తీవు. అందుకనే ఫస్ట్ ఆయుధం వాడు ఆడేది అదే. సో మనమే ఉంటాం భయంతో, ఆడొచ్చింది తీపా. కానీ నీకు తెలుసు, నీకు మళ్ళీ ఇబ్బంది పడతావు నువ్వు ఆ భయపు ఆత్మకు భయపడితే. నేను మీకు చెప్పాను చాలాసార్లు, 3 రోజులు నరకం అనుభవించాను నేను ఈ స్పిరిట్ ఆఫ్ ఫియర్ పట్టుకోండి. నాకు 3 రోజులు బ్రదర్ వింటాను కదా, మళ్ళీ వచ్చినాక బాధపడకూడదని నేను ముందే చెప్తాను మీకు. 3 రోజులు నేను అస్సలకి నరకం చూసాను పిల్లరా.
మళ్ళా ఒకరోజు నేను కెన్నీ తెగన్ బ్రదర్ది ప్రీచింగ్ ఏంటంటే, ఆయన శిష్యుడు ఉన్నాడు, కెన్నీ తెగన్ బ్రదర్ శిష్యుడు కీత్ మోర్రే అని, మంచి గొప్ప దైవజనుడు. ఆయనకు సేమ్ నాకేంటి అయిండే, దేవుడు ఆయన సాక్షి వినిపించాడు నాకే. నువ్వు ఊరికే భయపడద్దు, చూడు ఏం జరిగిందో ఆయనకి, కెన్నీ తెగన్ శిష్యునికి కీతు. ఆయన కూడా 3 రోజులే, ఆయనకి ఎవరు చూసినా భయం వేసేదంట, ఆయనకి నిద్రపోవాలంటే భయం వేసేది, దీన్ని చూసి భయం వేసేది. అమ్మయ్య నాకు ఇప్పుడు కూడా అది ఎవరు రాకూడదు మీద. కానీ నాకు తెలియదు నేను ఏం చేశాను తప్పు, నేను ఏం చేయాలో తెలియదు నాకు. అదే నా వానికి బలము. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఈరోజు చెప్తాను మీకు, బిడ్డ వింటానారా, ఎప్పుడు భయం వేసినా మీరు వెంటనే చెప్పాల్సిందేమంటే, తండ్రి ధైర్యం గల ఆత్మ నాలో ఉండేది, నువ్వు ఎంత ధైర్యవంతుడో నేను అంత ధైర్యవంతుడు, నేను నీతిమంతుడినే, పరిశుద్ధునే, యేసు రక్తంతో కడగని నువ్వు అని భయపడిపోయా ఏదో ఆడాడ పరిగెదా చేయొద్దు, చర్చి మానేసేలాంటే ఇంకా నువ్వు నోరు తెరవాలా. నేను నీతిమంతురాలనే, పరిశుద్ధురాలు, నేను రక్తంతో, యేసు రక్తంతో కడిగిన దేవుని బిడ్డనని జాగ్రత్త వినండి. మీరు భయపు ఆత్మ మీకు రాకుండా ఉండండి. ఆ రోజు హద్దు నేను చెప్తున్నా మీకు. ఈ రోజు వరకు నేను ఇది మళ్ళీ ఎప్పుడన్నా ఏదో అనిపించే వెంటనే నువ్వు ఎంత ధైర్యవంతుడు, నేను అంత ధైర్యవంతున్నాయి. నీ ఆత్మ నాలో ఉండేది, దేవుని ధైర్యపు ఆత్మ నాలో ఉండేది. మా ఇంటానవనైనా ఇవన్నీ టెక్నిక్స్ మీరు తీసుకొని పోలా. ఊరికే వచ్చినానులే ఏదో ఇన్ని పొన్ను మళ్ళీ బాధపడతావు ఇంటికి పోయి. మా అర్థమవుతుందా? వెంటనే చెప్పాల్సిందే, నేను దేవుడు ఎంత ధైర్యవంతుడు అంత ధైర్యవంతున్నాయి. దేవుడు యొక్క నేను నాలో ధైర్యం గల ఆత్మ ఉంది, స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ నాలో ఉంది, ప్రేమ ఆత్మ నాలో ఉంది. నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే సారీ చెప్పేసే దేవునికి, ఎవరి గురించి అన్నా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అంతే, సారీ అంటే సారీనే. ఇంకా నువ్వు నమ్మాలని, నువ్వు క్షమించబడ్డావు, దట్స్ ఇట్. అందుకే ప్రేమలో ఉండాలంటాను నేను ఎప్పుడు. ఓకే, ఆ తర్వాత నేను నీతిమంతురాలని, నేను పరిశుద్ధురాలని. పిల్లరా నా చచ్చిపోయేంత వరకు వాడు గిల్లి కొడుకుని నాశనం అయిపోలే, వాడు అందరికి విడిచిపెట్టకూడదు, నోటిని తెరిచి చెప్తానే ఉండాలా. మీకు తెలుసు, నేను గంటలు చెప్పింది నేను, గంటలు యుద్ధం జరిగింది నాకైతే. ఒకరోజు నేను మర్చిపోలేను ఆ దినాన్ని. ఒక 4 hours హోరే భయం సారీ భయం కాదు, ఫీలింగ్స్, శరీరం అంతా ఫీలింగ్స్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిసే ఫీలింగ్స్ వేరే ఉంటాయి, డీమన్ స్పిరిట్ ఫీలింగ్స్ మీకు ఆడ తెలుసా? ఐ డోంట్ నో, దేవుడు నాకు నేర్పించి మీకు చెప్పాలని నాకు ఐ డోంట్ నో, దేవుడు పర్మిషన్ ఇచ్చాను నేను చెప్పాను. కానీ నేను చెప్తాను ఇప్పుడు ఎందుకు ఇవి జరుగుతాయి. ఓకేనా? జాగ్రత్త తినట్లేరా, కంటిన్యూగా 3-4 hours బ్యాటిల్ చేసిన దినాలు ఉన్నాయి వాక్యంతో. నాకు నీ మీద అధికారం ఉంది, నేను వాడికి సాతాను శక్తి అంతటి మీద నాకు అధికారం ఉంది. నేను మీ అందరికీ పైన కూర్చొని ఉన్నా. చెప్పాలి, ఐఎమ్ ఫార్ అబోవ్ యూ డిమోనిక్ స్పిరిట్, యూ సేటన్, యువర్ అండర్ మై ఫీట్. ఐఎమ్ ఫార్ అబోవ్ ఆల్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్, యువర్ బాస్ ఈజ్ అండర్ మై ఫీట్. అర్థమైందా? నేను మాట్లాడను. ఆ తర్వాత సాతాను శక్తి అంతటి మీద అది, ఎందుకంటే డీమన్ స్పిరిట్ నీ మైండ్ మీద థాట్స్ వేస్తా ఉంటాయి. వానికి తెలుసాలా నీకు తెలుసని, ఏం తెలుసని? వాని బాసే నీ కాళ్ళ కింద ఉన్నాడని. నాకు సాతాను శక్తి అంతటి మీద అధికారం కలిగి ఉన్నా. నేను ధైర్యంగా ఆత్మ నా మీద ఉండేది. 1000 దూతలు తమ చేతులతో నన్ను ఎత్తి పట్టుకుని ఉన్నారు. దేవుని అగ్ని యేసు నామంలో నాకు విరోధంగా లేచిన ప్రతి డీమన్ని కాలుస్తానందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే నీ మీద ఫీలింగ్స్ వేస్తాయి, నీ మీద మైండ్లో ఏమీ కానట్టు. దేవుడు కూడా ఎట్లా అంటే, నేను కూర్చొని చైర్ మీద మా వంతుని తొక్కిస్తాను నీకు అనేవాడు ఆయన. నీకు డౌట్ వస్తుంది, ఇంత చెప్తాను ఏం కావడం లేదే, 15 నిమిషాల నుంచి చెప్తానా, 20 నిమిషాల నుంచి చెప్తున్నా, దేవుడే వెళ్ళిపోయినాడేమో, దేవుడే నాకు విరోధం ఉన్నాడేమో అని వాడు ఫీలింగ్ వేస్తాడు. దేవుడు ఏడన్నాడు ఉంటే నీకు ఇంకా ఇబ్బందులు ఉన్నా చూడు, ఇంకా ఇబ్బందులు ఉన్నా చూడు. దేవుడు అంటాడు, ఇదే టైం రా, నేను కూడా నా బిడ్డని ట్రైన్ చేసుకుంటానా. దేవుడు నవ్వుతాడు, పక్కనే ఉంటాడు, ఎక్కడ కూడా ఆయన లోపలే ఉన్నాడు. నీకు ఎంత నెగిటివ్ అనిపిస్తానో ఆగకో, ఎంత నువ్వు ఓడిపోతాను అనిపిస్తుంది. నాకు అనిపించింది అయ్యో ఫినిష్ రా, నేను ఏడైనా పోయి ఎవరితోనా ప్రార్థన చేయించుకుందాం ఇప్పుడు అనిపించింది నాకు. దేవుడు అన్నాడు లోపల, ఇడిచిపెట్టద్దు, ఇగ్గిపెట్టు, ఏం కాదు ఇగ్గిపెట్టు అన్నప్పుడు పటా కొంచెంసేపుకి ఇరిగిపోయి ఫ్రీ అయిపోయి రాజుని. ఆ తర్వాత రావే. నీకు విషయం చెప్తున్నా, విజయం నువ్వు ఎప్పుడైతే తొక్కేస్తావో 1 గంట 2 గంటలు 3 గంటలైనా ఆ తర్వాత రావు. మనం చేస్తే బాస్ రా, వీడు వీని దగ్గర పోకూడదు మనం అని.
పిట్టి దయాలన్నీ. నువ్వు అందుకే ఎప్పుడు చెప్తారా, నీ బాస్ మీద నాకు అధికారం ఉందిరా, నువ్వు ఏం చేయలేవు, మీరంతా నా కాళ్ళ కింద ఉన్నా, నేను ఎవరో తెలుసు, నేను మీ అందరి పైన కూర్చొని ఉన్నా. సో అందుకే రెవల్యూషన్ అనేది చాలా అవసరం పిల్లలు. అర్థమవుతుందా? సో వాడు ఫస్ట్ ఏంటంటే నువ్వు ఎవరికి సువార్త చెప్పకుండా, నువ్వు దేవుని గురించి మాట్లాడకుండా భయం పెడతాడు. రెండవది, నువ్వు పరిశుద్ధాత్మ వరాలు వాడకూడదని వాడు భయం పెడతాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండేది ఎందుకు? ఆయన 9 వరాలు నీ ద్వారా వాడాలా, నిన్ను పోనీడు చెప్పేదానికి, నిన్ను వాక్యం దయాలు తీనీడు వాడు స్పిరిట్ ఆఫ్ ఫియర్ ద్వారా. రోగుల్ని ప్రార్థన చేయని. అందుకే 95% ఎవడు ప్రార్థన చేయడు క్రైస్తవుడు. ఒక 5 మంది పోరాడుతున్నారు భారతదేశంలో. మీరు చెప్పండి, ఇంతమంది ఉన్నారా? ఎవరైనా పోయి ప్రార్థన చేశారా? రోగుల మీద పోయి చేయబెట్టి, లేదంటే రోగులు పోయి ధైర్యంగా గద్దించారా? మీరు అంటారు ఆడవుతుంది సార్ నేను పోతే. నువ్వు చేస్తే అవుతుంది. విశ్వాసం అంటే ఏమో తెలుసా, అయినంగా చేసేది కాదు, చూసి చేసేది. చేసినప్పుడు ఆయన నీ అద్భుతాలు చేసుకుంటూ పోతాడు. రెండవది వాడు ఫియర్ ఆఫ్ స్పిరిట్. ఎందుకంటే వాడు ఫియర్ ఎందుకు నీలో పెట్టేదంటే, ఈ భయంకరమైన స్పిరిట్ ఫియర్ ఆఫ్ స్పిరిట్ చాలా డేంజరస్ స్పిరిట్, డిమోనిక్ ఇది, ఈవిల్ స్పిరిట్. దాన్ని బాగా ఎదుర్కొంటే రావు మళ్ళీ నీ దగ్గరికి. అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాడు వాడు, కొట్టి నాకే నేను వెంటనే రెడీగా ఉన్నాను రా అంటాను మనకి. ధైర్యంగా ఆత్మ ఉండేది నాలో. దేవుడు ఎంత ధైర్యవంతుడో ఎందుకు చెప్పండి? దేవుడు ఎంత ధైర్యవంతుడో ఎవరికి పుట్టినది మనము? దేవునికి. దేవుడు ఎంత ధైర్యవంతుడో అదే నేచర్ నాలో ఉండేది. మైండ్ని నేను పట్టించుకోను. ఈవెన్ నువ్వు భయపడతానో చెప్పాలి, నువ్వు దేవుడు నేచర్ నాలో ఉండేది. దేవుడు ఎంత ధైర్యవంతుడు అంత ధైర్యవంతుడే. నువ్వేమనుకుంటున్నా 3-4 గంటలు నేను యుద్ధం చేశానే 3 రోజులు, భయపడతానే చెప్పేవాడిని నేను, భయపడతానే చెప్పేవాడిని బిడ్డ. సో ఈ 2 కారణాలు స్పిరిట్. అందుకే నేను ఎందుకు చెప్తున్నా మాట అంటే, మీరు ఎవరు సువార్త చెప్పే వెనకాడకండి. రోగుల కోసం చేయబెట్టి ప్రార్థన చేయండి దయతో. ఏముంది బైబిల్, నువ్వు చేయబెట్టగా నేను రోగుల్ని స్వస్థపరుస్తాను అన్నాడు దేవుడు. అబద్ధం చెప్తున్నాడా? జోకా? యేసుప్రభు పని లేక ఏందని చెప్పాడు మనకి. నువ్వెందుకు నిర్ణయం తీసుకున్నావు? నేను ఎవరు చేయబెట్టి ప్రార్థన చేయను. నేను కొంతమంది పాస్టర్ ఉన్నాడు, దయ్యం ప్రార్థన చేయాలి అది నీ మీద పడుతుందని. ఏం మనిషివా నువ్వు? బైబిల్ని తిప్పేసి రాసాను. కొంతమంది ప్రీచర్స్, జాగ్రత్త నువ్వు ప్రార్థన చేసేటప్పుడు. నేను చెప్తున్నా నేను అట్లా దూరి దెబ్బలు తిని నేర్చుకునేది. నాకు తెలుసు అసలు ఫస్ట్లో, చాలాసార్లు చెప్పాను మీకు, నువ్వు దెబ్బలు తిన్నా పర్లే, ఓడిపోయిన క్రైస్తవుడు మాత్రం ఉండొద్దు. వాడు నిన్ను చంపలేడు, ఏం చేయలేడు నిన్నే. వాడు భయపడేసాడు, ఫీలింగ్స్ వేస్తాడు. ఓకే, నేనే జాగ్రత్త తినట్లేదా? ఓకే, భయం అనే ఆయుధం ప్రతి చోట, కేవలం ఈ 2టికే కాదు. నేను జాగ్రత్త తిన ప్రతి చోట వాడు భయపడతాడు నిన్నే. ఉదాహరణకి సండే నేను చెప్పే ఆఫరింగ్ గురించి, నేను క్రిస్మస్ గురించి అంతా మీకు చేస్తే చాలామంది నిర్ణయం తీసుకుంటారు ఆడ చర్చిలో కదమ్మా. కొంతమంది నిర్ణయం తీసుకుంటారు, ఓకే నేను ఇంత ఇలా, లేదంటే వృద్ధాశ్రమంకి, ఇలాంటి మిషనరీకి ఇలా, ఆ పిల్లలు 3కి అంటే చెప్తాను మీకు నిర్ణయం తీసుకుని పోతారు. ఇంటికి పోతానంటే వాడు భయం పెట్టేస్తాడు మీకు. ఎందుకు ఇస్తావు? బ్యాలెన్స్ ఉండకూడదు. రేపొద్దున పిల్లోడు రోగం వస్తే ఎట్లా? ఎవరిని అడుగుతావు? లేదంటే ఏదైనా రేపొద్దున కారు చెడిపోతే ఎట్లా? స్కూటర్ చెడిపోతే మీరు ఎట్లా? సరే ఇవన్నీ నాకు అనుభవంతో చెప్తాను. ఇవన్నీ నేను నిర్ణయం తీసుకొని, ప్రభువా పాస్టర్ చెప్పినాడు అని చెప్పి నిర్ణయం ఉత్సాహంతో ఇంటికి పోయి సుర్రని అయిపోయిన దినాలు ఉన్నాయి. అందుకే మీకు చెప్పగలుగుతాను ఈరోజు పాస్టర్గా. కానీ మీకు తెలుసా, గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాను. అక్కడ నువ్వు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు గౌరవిస్తున్నావు? దేవుని వాక్యాన్ని గౌరవించినావు. నువ్వు అది చేయకుండా భయపడి ఎన్నో దీవెనలు పోగొట్టుకుంటావు. అందుకే బైబిల్లో అనేక సార్లు రాయబడిన వాక్యం, చాలాసార్లు అంటే వేరే వాక్యం చాలాసార్లు రాయబడిన వాక్యం తెలుసా, నీ హృదయమందు నిర్ణయించుకునేది నువ్వు చేయని. చదవండి నాతో పాటు సామెత కీర్తన గ్రంథం తీయండి 50:14 తీయండి. 50:14. నేను ఫియర్ గురించి చెప్తున్నా. భయం పెట్టేశాడు వాడు. మాట తీసుకొని నువ్వు నిర్ణయం తీసుకుని పరిశుద్ధాంతుడు నీతో మాట్లాడాడు, దేవుడు నీతో మాట్లాడి భయం పెట్టేశాడు. అయిపోతాయి ఇస్తే. కానీ నీకు తెలుసు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈడి మీకు ఇవ్వమని అన్నాడు. దేవుడు ఒక ఆమె తన ఆస్తి అంతా వేస్తే మందిరంలో, అది కూడా చర్చిలోనే 2 కాసులు ఉంటే వేసితే ఆమె గురించి పొగిడిన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు వేస్తా ఉంటే నీ కష్టాల్లో సమస్యల్లో కూడా ఆయన నిన్ను పట్టించుకొని దేవుడు ఎందుకు అలా చెప్పాడు అదే పనిగా? ఎందుకంటే రాబోయే తరాల్లో ప్రతి చర్చిలో ప్రతి మనిషి అర్థం చేసుకోండి, నీ ఆఫరింగ్ బాక్స్ దగ్గర నిలబడుకుని ఉన్నా.
మనల్ని భయపెట్టిస్తాడు వాడు. చూడండి ఏం రాబడింది, 50:14 చదువు నైనా. చూసారా, దేవుని స్తుతి మహోన్నతికి నీ మొక్కుబళ్ళు చెల్లించు. 66వ అధ్యాయం కీర్తన 66 13 14 చూడండి. చదవండి ఎవరన్నా. ఎవరు అమ్మా? ఓకే, 76:11 కూడా చూడండి. మొక్కుబళ్ళు మనం చెల్లించాలి పిల్లరా, మన హృదయంలో నిర్ణయించుకునేది. వాడు ఏం చేస్తాడు, భయపెడతాడు, నీ ఇంటికి పోతానట్లే, అది ఇది ఇది అని భయపెట్టేస్తాడు నీకు. భయపడుకో, నీ ఆశీర్వాదాలు పోగొట్టుకోకో ఆర్థికంగా, డబ్బు సంబంధించి. ఓకేనా, చదువునైనా 76:10. 65:1 కూడా చదివాను, స్టార్ట్ చేస్తాం. ఇంకా 65:11. చాలు నైనా. ఓకే, నా పాయింట్ ఏమంటే మెయిన్ మెసేజ్లో కదా, ముందు చూడండి అయినా, భయం వాడి యొక్క ఆయుధం. ఫస్ట్ ఆయుధం మనం నేర్చుకుంటా ఉన్నాం. నేను ఈరోజు ఇప్పుడే చెప్పా, మనం డీమన్ స్పిరిట్తో పొసెస్ కాము అమ్మ. డీమన్ స్పిరిట్తో మనం పొసెస్ కాము. మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి. ఓకే, అయితే 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 సాతాను మన లోపలికి ప్రవేశించలేడు, మన శరీరంలో. కానీ మన మైండ్ మీద ఫుల్ ఫ్లెడ్జ్గా మన మైండ్ మీద అటాక్ చేస్తాడు. మైండ్ మీద థాట్స్, ఫీలింగ్స్, ఇమాజినేషన్స్, పిక్చర్స్, ఇవన్నీ వాడు చేస్తాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలా, మీ మైండ్లో వాడు ఇవన్నీ చేస్తాడు. సడన్ ఫియర్ పుట్టడము, ఆందోళన, ఇవన్నీ మీకు వచ్చేటివన్నీ వాడు సాతాను క్రియేట్ చేస్తాడు. మీ మైండ్ వానికి ప్లే గ్రౌండ్, స్పిరిట్ కాదు, ఈవెన్ మీ బాడీ కాదు. ఎందుకు చెప్పండి? మైండ్ మీద ఏం జరిగినా బాడీ మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా? భయం మీకు మైండ్లో వేసినప్పుడు ఎవరు ఎఫెక్ట్ అయ్యేది? ఎవరికి? శరీరాన్ని. ఇప్పుడు ఒక పాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు కాసారి ఇప్పుడే అంటారు కదా, యేసుప్రభు లోపల ఉన్నాడు, దేవుడు లోపల ఉన్నాడు, ఆయన పోనే పోడు, మన దేహంలో దేవుడు ఉన్నాడు, మనం ఆలయమే ఉన్నామని. ఈడు ఎఫెక్ట్ చేస్తాడు, ఫీలింగ్స్ చేస్తాడు, సాతాను అటాక్ చేస్తాడు. ఆయన ఎక్కడున్నాడు అమ్మా? ఆయన ఎక్కడున్నాడు అమ్మా? ఆయన ఎక్కడున్నాడు అమ్మా? ఎవరు చెప్పరే? వాడు ఎప్పుడు వస్తాడో యేసుప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడో నేను విడిచిపెట్టి. జరుగుతుంది అది నువ్వు అర్థం చేసుకోవాలి. ముగించే ముందు వాడు అటాక్ చేసినప్పుడు మన తండ్రి యొక్క దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఆయనకి బాగా తెలుసు నీ మైండ్ మీద అటాక్ జరుగుతుంది అని. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 13:5 ఒకసారి ఎవరైనా చదవండి. 13:5 హెబ్రీ రాసిన పత్రిక 13:5. టైం చాలా ఎక్కువ అవుతుంది, పిల్లల ఫేస్ చూస్తాను అమ్మా. 13:5 హెబ్రీ రాసిన పత్రిక చదువు నైనా. చూసారా, నిన్ను ఏ మాత్రమును చాలు. చూసారా, నిన్ను ఏ మాత్రమును విడువను ఎడబాయను అంటే ఆడున్నాడని అర్థము. మన లోపల సిస్టర్ ఇంటాడు ఆడినాడు, కానీ బయట ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. లోపల ఆడినాడు దేవుడు, లోపల ఉన్నాడు. దేవుడు అన్నాడు, లోపల ఉన్నాడు, బయట యుద్ధం జరుగుతుంది. జాగ్రత్తగా. ఆయన అంటాడు, నేనున్నా, నీ భాగం ఇప్పుడు నువ్వు చెయ్యి, నువ్వు నన్ను పిలిచి ఇప్పుడు నేను చూసుకుంటావు అని కథ. అది మా స్టోరీ అంతా. నువ్వు నన్ను పిలిచు. ఎగ్జాక్ట్లీ అదే పిల్లరా. ఏది? పాలు తేనెలు ప్రవహించే దేశం ఆడు ఉంది, ఇండ్లు ఉన్నాయి. మా ఇంటి ముందర చూడాలా, పైన చూడాలా, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు వీళ్ళతో ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఆ సైడ్ పోండి అంటున్నాడు. కానీ ఎందుకు పోలే? మైండ్లో ఏమైంది వీళ్ళలో? సేమ్ అదే ఈరోజు మనతో. వీళ్ళు ఎందుకు పోలే ఆ సైడ్కి? వీళ్ళు మైండ్ని జయించలే. దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు, మనతో దేవుడు ఉన్నాడు. మనం ఎందుకు జయించలేకపోతున్నాం రోగాన్ని? మనం ఎందుకు జయించలేకపోతున్నాం భయాన్ని?
మనం ఎందుకు అడిక్షన్ని జయించలేకపోతున్నాం? ఎందుకు నీ ద్వారా ఆత్మ రక్షింపడాలి నువ్వు చేయాల్సింది చేయలేకపోతున్నావు? దేవుడు కాదు కారణం. దేవుడు నీ పక్షం ఉన్నాడు, విడువడు ఎడబాయాడు. ప్రాబ్లం ఎక్కడుందంటే నువ్వు ఆయన్ని పిలవడంలా. ఏ విధంగా ఆయన్ని పిలుస్తావు? నువ్వు వాక్యంతో నిలబడినప్పుడు. వాళ్ళలాగా నువ్వు మైండ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలా. జాషువాకి దేవుడు నిన్న వారం కూడా చూసుకున్నాం, నీ మైండ్లో వాడు అటాక్ చేస్తాడు. నువ్వు మైండ్కి ఏమీ இல்லை ఇప్పుడు. అదే 2 అంచెల ఖడ్గం గురించి సండే నేర్చుకున్నాం, ఈ సండే కూడా నేర్చుకుందాం. నువ్వు ఎప్పుడైతే ఇప్పుడే చెప్పాను కదా, దేవుడు ఎంత ధైర్యవంతుడో నేను అంత ధైర్యవంతుని రా. కత్తే లేదు నేను భయపడేదే. ఈవెన్ నీకు ఫీలింగ్స్ ఉన్నా నువ్వు నోటి నుంచి ఏం తేలా? వాక్యం తేలా. చాలాసార్లు ఏమైందంటే ఇట్లా టైంలో ఫీలింగ్స్తో ఏం చెప్తాను ఏం కావడంలా, మా ఇంటానారా వాక్యం చెప్తాను ఏం కావడంలా, ఇంకా ఏమన్నా ఏదో పాపం ఉంది, ఏదో వాడు ఆ థాట్ కూడా వేస్తాడు నీలో ఏదో పాపం ఉంది, అది ఇది. అందుకే చెప్తే ఏదో లార్డ్ ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్ ప్లీజ్ ఐ సే సారీ లార్డ్ అని చెప్పి రంగంలో దిగు. నీకు ఒకవేళ అట్లా ఇదైతే అంటే, బట్ నువ్వు వాక్యంతో వాంచబడేలానైనా అది ఒక్కోసారి అర్ధగంట పట్టచ్చు, గంట పట్టచ్చు. నీ మీద ఫియర్ అటాక్ అయినప్పుడు చెప్తున్నా. అదేవిధంగా రోగం కానీ, పిల్లల అనారోగ్యం కానీ, భర్తలు కానీ, ఏదైనా కానీ ఫస్ట్ మీరు స్పిరిచువల్లీ వార్ఫేర్ చేయండి. ఆ తర్వాత కాల్సింటే మీరు మెడిసిన్కి దీనికి అప్రోచ్ కాండి. కానీ మనం చేసేది ఏమి? ఫస్ట్ మెడిసిన్ ఉంది కదా అనే ధైర్యం మనకి. అప్రోచ్ పక్కన పెట్టా బాబు, మన దగ్గర ఆ టైం ఉంది. ఏముంది మన దగ్గర? ధైర్యమో మెడిసిన్ ఉంది కదా. నేను మీకు అర్థం కావాలని చెప్తానా, నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవుడు లోపున్నాడు, నీ ద్వారా యుద్ధం చేయాలా, నీకు బలం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నువ్వు దేవుడిని కూర్చోబెడతానో నువ్వు కూర్చుంటాను. వానికి అర్థమైపోతుంది వీళ్ళు అట్లా పోరాడే వాళ్ళు కాదులే, వీళ్ళ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసాం లాంటి వీళ్ళని ఇబ్బంది పెడతా ఉంటాము. మీకు అర్థమవుతుంది పిల్లరా? జస్ట్ ఎట్లయితే ప్రామిస్ ల్యాండ్ వాళ్ళకి దేవుడు ఇచ్చాడో, యేసు ప్రభు మన కోసం అన్నీ ఇచ్చేసాడు. భక్తికి జీవం కావాల్సినవన్నీ ఇచ్చాడు. అర్థమవుతుంది నాయన? ప్రామిస్ ల్యాండ్ ఎట్లయితే ఆటోమేటిక్ కాదో, ఆటోమేటిక్ వచ్చింది వాళ్ళకి. పోరాడాలి, వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళంతా బలమైన వాళ్ళు, అనేక జాతులు. వాళ్ళు వెళ్ళారు, యుద్ధం చేశారు, దేవుడు ఉన్నాడు, జయం ఇచ్చాడు. పొరపాటు చేసిన చోట్ల ఓడిపోయారు. దేవుడు ఎందుకు ఓడిపోనిచ్చాడు? నేర్చుకోండి పొరపాటుతో, ఇంకప్పుడు చేయకండి. ఎగ్జాక్ట్లీ అదే లైఫే మీది నాది ఈరోజు డిమన్ స్పిరిట్స్. అందుకే వాక్యం 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 అంటాను నేను. మీరు చూడండి, ఇండియాలో గొప్ప రివైవల్ రాబోతుంది ఈ యొక్క వాక్యం కన్ఫెస్ చేసే యొక్క డాక్ట్రిన్ మీద. అది లేకరే మనం నష్టపోయినాం రా ఇంతవరకు. ఓకే, అర్థమైందా? సో మీరు నేను నూతన సృష్టి అయి ఉన్నాం. అందుకే బైబిల్ అంటుంది యుద్ధంలో ఉన్నాం, సర్వం కవచం ధరించుకోమని. ఓకే, అర్థమవుతుందా? ఓకే, అందుకే బైబిల్ అంటుంది వీఆర్ మోర్ దెన్ ఏ కాంక్రర్, మనం అత్యధిక విజయులమని. సో కానీ మనము ఎక్కడ దెబ్బతింటున్నామంటే ఫియర్ ద్వారా. ఫస్ట్ వెపన్ ఏంది? ఫియర్. ఎక్కడ? ఇక్కడ. రకరకాల ఫీలింగ్స్. మనం అంతా అవి వెళ్ళాం పిల్లరా. ఈ రోజు వరకు నువ్వు ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. ఆ పరిస్థితి, ఇంట్లో డబ్బులు లేవు అమ్మా, ఏం దేవుడు ఉన్నాడో లేదో మాతో, ఎందుకు డబ్బులు లేవు, ఎందుకు ఫీజు కట్టలేము, అంటే ఎందుకు మా ఇంట్లో పరిస్థితి ఇట్లా. ఇవన్నీ వాడు భయం తెచ్చి నువ్వు దేవుడు చెప్పినట్టు చేయకుండా చేస్తాడు. నేను అందుకే చెప్తున్నా, దేవుడు చెప్పినట్టు చేస్తూ ఉండండి ఈ టైంలోనే. మీరు కష్టాలు ఉన్నప్పుడే, లేకుంటే మీరు అప్పుడు దేవుడు చెప్పినట్టు చేయకుంటే మీకు విజయం రాదు. మీద చేయి ఎప్పుడు ఉంటుంది అంది. సో ఓకే, ఈరోజు ఫస్ట్ మనం స్పిరిట్ ఆఫ్ ఫియర్ గురించి నేర్చుకున్నాం. రానున్న దినాలు చేసుకుందాం. చాలా లెంతీ ఉంది ఇది ఇంకా, ఎందుకంటే ముందుకు కొద్దిగా బేసిక్ తీసుకుని ముందుకు వెళ్దాం. ఓకే, సో దేవుడు మీరు దీవించిన కాక టైం కూడా చూసుకోవాలి మనం. ఓకే, ప్రార్థన చేసుకుని, తండ్రి నీకు వందనాలు నైనా. యొక్క డెమోనిక్ స్పిరిట్స్ యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ గురించి, వాటిని పారద్రోలను గురించి, వాటి మీద విజయం గురించి మేము బైబిల్ స్టడీలో అయినా ఇక్కడ సెల్ గ్రూప్లో నేర్చుకుంటుండగా నైనా ఈ యొక్క విషయాల్లో ఇంకా లోతుల్లోకి వెళ్ళేదానికి సహాయం చేయండి. ఎందుకంటే ఓడిపోయిన శత్రువు మా జ్ఞానం లేకుండా వాడు జయిస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు అనేక మంది వాడి ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. కారణం దేవుళ్ళే కాదు, కారణం దేవుడు వారికి సహాయం చేయక కాదు, జ్ఞానం లేక, ఏం చేయాలో ఆ పరిస్థితిలో తెలియకనే తండ్రి. సో మేము నేర్చుకుంటున్నాం మీ కృప ద్వారా తండ్రి. పరిశుద్ధాం తండ్రి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఈ విషయాలు మర్చిపోకుండా సహాయం చేయమని. ఇక నుంచే మా పిల్లలకు కానీ, ఇంట్లో కానీ ఏ రోగం, ఏ కష్టం ఏది వచ్చినా వెంటనే వాక్యం పోవాలా మాలో నుంచి.
దగ్గుతనం మామూలే చల్లగా ఉంది బయట వాతావరణం కాదు, వెంటనే వాక్యం చెప్పే వాళ్ళగా ఉండాలా. ఏ దాంతో కాంప్రమైజ్ కాకూడదు తండ్రి. మేము సహాయం చేయమని పిల్లల మీద చేయేసి రక్తంతో కప్పివ్వాలని దురాత్మల్ని గద్దించి, ఇప్పుడు విన్నాం మేము, మాలో పోడు వాడు, మా పిల్లల్లోకి పోలేడు వాడు, ఎందుకంటే వాళ్ళు నిబంధనలు ఉన్నారు, కానీ మైండ్ మీద వాడు పనిచేస్తాడనేది మేము నేర్చుకున్నాం. సో ప్రభువా, మైండ్ నుంచి ఫ్రీ కావడానికి ఆయుధము వాక్యం. వాక్యం ద్వారా మా మనసు రూపాంతరం చెందుతుంది. సహాయం చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం మనకు, మన పిల్లలకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడేను గాక.